మిత్రులారా, వామపక్ష ప్రజా సంఘాల వేదిక నిర్వహిస్తున్న ఈ సదస్సుకు కడపలో ఇంత పెద్ద ఎత్తున స్పందన రావడము ఒక కొత్త విశ్వాసాన్ని కలిగిస్తున్నది. ఇప్పుడున్నటువంటి ఒక సంక్షోభ పరిస్థితిలో నాకంటే ముందు మాట్లాడిన వక్తలు ఇవాళ సమాజం ఎదుర్కొంటున్నటువంటి సంక్షోభాన్ని, సవాళ్ళను గురించి చాలా బలంగా, చాలా ఫోర్స్ఫుల్గా వాళ్ళు చెప్పారు. వాళ్ళు మాట్లాడిన తర్వాత హైదరాబాద్ నుంచి ప్రయాణం చేసి ఇక్కడికి నేను రావడము అనవసరం అనిపించింది. ఎందుకంటే నేను చెప్పబోయే చాలా అంశాలు వాళ్ళు సంఖ్యలతో సహా వివరించారు. అయితే సాయిబాబా గారి సంస్మరణ సభలు దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నాయి. అయితే ఇంతవరకు నేను చూసిన సంస్మరణ సభల్లో చాలా వరకు సాయిబాబా గారి గురించి, ఆయన జీవితాన్ని గురించి, ఆయన చేసిన పోరాటాల గురించి, ఆయన విశ్వాసాల గురించి ఒక రకంగా సదస్సులు జరుగుతున్నాయి. కానీ రెండు సదస్సులు కాస్త భిన్నంగా గత 2వ తారీఖు డిసెంబర్లో బెంగళూరులో 21 సంస్థలు కలిసి స్టాన్ స్వామి గారి సంస్మరణలో వాళ్ళు 10 రోజులు మీటింగ్ పెట్టుకున్నారు. నన్ను ప్రారంభ చేయడానికి పిలిచారు. అక్కడ వాళ్ళు ఎన్నుకున్నది స్టాన్ స్వామి గారు ప్రజాస్వామ్య భవిష్యత్తు. ఇది 10 రోజులు భిన్న సంస్థల్లో చర్చ. మళ్ళీ ఇక్కడ కడపలో ఇవాళ మనము సాయిబాబా గారి సంస్మరణే కాకుండా ఒక మౌలికమైన అంశాన్ని, చట్టం ముందు అందరూ సమానులేనా అనేటువంటి ఒక మౌలికమైన ప్రశ్న తీసుకొని సాయిబాబా గారి యొక్క చేసిన పోరాటాన్ని గురించి ప్రస్తావిస్తూనే దానికంటే ఇంకా చాలా మౌలిది సాయిబాబా గారి జీవితంతో ముడిపడి ఉన్న ఈ దేశంలో ఉండేటువంటి రాజ్యాంగబద్ధ పాలన, చట్టబద్ధ పాలన, రాజ్యాంగ ప్రమాణాలు ఇవన్నీ 75 ఏళ్ళుగా మనం చూస్తూనే ఉన్నాం. కానీ 75 ఏళ్ళ తర్వాత ఈ ప్రజాస్వామ్యం నిలుస్తుందా? దీని భవిష్యత్తు ఏమిటి? చట్టం రేపు ఏం కాబోతున్నది? పౌర సమాజము ఏం చెయ్యాలి? ఇవాళ అందరూ అడుగుతున్న సమస్య, కడపలో పౌర సమాజంలో తాము కూడా స్పందిస్తూ మన వాళ్ళున్న ఈ పరిస్థితి నుంచి మనము బయటపడతామా? అసలు ఈ దేశంలో ఈ మాత్రమైనా ప్రజాస్వామ్యం నిలుస్తుందా? కడపలో ఇలాంటి సభలు పెట్టుకొనిస్తారా అనేటువంటి ఒక పెద్ద సంక్షోభాన్ని మనం ఎదుర్కొంటున్నాం. ఢిల్లీలో వచ్చిన ఒక మార్పు కొందరు మీరు ప్రస్తావించారు. ఢిల్లీలో ఒక 20 సంవత్సరాల క్రితం ఈ పోస్టల్ డిపార్ట్మెంట్, ఎక్స్ట్రా డిపార్ట్మెంటల్ స్టాఫ్ అని ఒక 3 లక్షల మంది ఉన్నారు. వాళ్ళు ఒక 10,000 మంది జంతర్ మంతర్లో వాళ్ళకు కొంత సర్వీస్ కండిషన్ మారాలని ఒక మీటింగు పెట్టుకొని నన్ను గౌరవాధ్యక్షుడిగా ఉండమని అడిగినప్పుడు వాళ్ళు మేము భిన్న సంస్థను కలిసాం వాళ్ళ తరఫున. అప్పుడు ఒక అర్జున్ సేన్ గుప్తా కమిటీ ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళాం. తర్వాత
సిపిఐ పార్టీ సుధాకర్ రెడ్డి గారు, అర్జున్ సేన్ గుప్తా గారు రాజ్యసభ మెంబరు, మేము స్పీకర్ కూడా ఒక అప్లికేషన్ ఒకటి పెటిషన్ ఇవ్వాలని అనుకున్నప్పుడు జంతర్ మంతర్ పోలీస్ స్టేషన్ వాళ్ళే పార్లమెంటుకు మేము పోవడానికి పర్మిషన్ తీసుకొని వాళ్ళ వెహికల్స్లో మమ్మల్ని పార్లమెంట్ తీసుకెళ్ళి స్పీకర్ దాకా మమ్మల్ని తీసుకెళ్ళి స్పీకర్కు పెటిషన్ దాకా మళ్ళీ మమ్మల్ని తీసుకొచ్చి జంతర్ మంతర్లో వదిలారు. ఇది ఒక ప్రజాస్వామ్య ట్రెడిషన్గా జంతర్ మంతర్ పోలీసులు అక్కడ వెళ్ళిన ప్రొటెస్ట్ చేసే వాళ్ళందరికీ కూడా వాళ్ళు ఎవరిని కలవాలనుకుంటారో వాళ్ళే దానికి చేసేట్టు ఒక సాంప్రదాయం అనేది ఢిల్లీలో ఉండేది. ఇవాళ ఒక సభ పెట్టుకోవాలన్నా ఇవాళ ఆదివాసీల పోరాటాల సంఘీభావ కమిటీగా నేను కూడా దాంట్లో కన్వీనర్. ఆ సభ 10 డిసెంబర్ రోజు పెట్టుకోవాలి అనుకుంటే కన్వీనర్స్ కూడా అంటే ముందు సభ ఎలా జరగాలి అనడానికి కన్వీనర్స్ కలవాలని గాంధీ పీస్ ఫౌండేషన్ ఒక రూమ్ తీసుకుంటే ఆ రూమ్కి వచ్చి కూడా లాక్ వేసిపోయారు. పర్మిషన్ క్వశ్చనే లేదని చెప్పారు. ఆదివాసీ పోరాట సంఘీభావ కమిటీకి మీకు ఏమాత్రం అనుమతి దొరకదని అదే జంతర్ మంతర్ పోలీస్. ఎంత మార్పు వచ్చిందో మనం చూస్తే ఇక ఇక్కడ చివరి దశన ఇది. ఇక రేపు మన ఏదన్నా మన సమస్యలు ఉన్నా లేదా సమాజంలో ఏవైనా కొత్త సమస్యలు వచ్చినా మరి మనం చెప్పుకోగలమా, దాని గురించి మనము మాట్లాడగలమా, రేపు మాట్లాడనిస్తారా అనే ప్రశ్న వస్తున్నది. దీనివల్ల ఏంటంటే కొన్ని మౌలిక ప్రశ్నలు మనం అడగవలసి వస్తున్నది. మౌలిక ప్రశ్నలు అంటే అసలు చట్టం ఎలా వచ్చింది, చరిత్రలో చట్టం యొక్క అవసరం మనిషికి ఎలా కలిగింది, అసలు రాజ్యం ఎలా వచ్చింది, రాజ్యం అవసరం మనిషికి ఎందుకు కలిగింది, రాజ్యానికి బలప్రయోగం ఎవరిచ్చారు, ఆ బలప్రయోగం రాజ్యం ఎంతవరకు ఉపయోగించవచ్చు అనేటువంటి ప్రశ్నలన్నీ ఈ చట్టం ముందర అందరూ సమానమా అనేటువంటి చర్చలో భాగం. లిబరల్ థియరీలో అంటే ఉదారవాద సిద్ధాంతంలో మేము క్లాస్ రూమ్లో నేను రాజనీతి శాస్త్రం చెప్తాను కాబట్టి ఆరిజిన్ ఆఫ్ స్టేట్ అని చెప్తాం. మేము రాజ్య ఆవిర్భావం ఎలా జరిగింది, ఈ రాజ్య ఆవిర్భావం ఎలా జరిగింది అనేది లిబరల్ థియరీలో అంటే రాజ్యాంగం, కాన్స్టిట్యూషనల్ డెమోక్రసీ, ప్రజాస్వామ్యం అని ఏదైతే మాట్లాడతారో దాంట్లో రాజ్యపూర్వ సమాజం అంటే రాజ్యము రాకముందు సమాజం ఎలా ఉండేది, ఆ సమాజంలో హాబ్స్ చెప్పడం ఏంటంటే మనుషులు స్వతహాగా చెడ్డవాళ్ళు నిరంతరంగా పోరాటం చేస్తున్నారు. అది నేను చెప్పి దాంట్లో నుంచి బయటపడడానికి ఒక అంటే వాడు ఒక సెక్యూరిటీ కలిగినటువంటి సమాజం, ఒక రాజ్యం. రాజ్యం ఏం చేయాలి, సమాజాన్ని నిర్వహించి ప్రజలకి హక్కులు. ఎందుకంటే రాజ్యపూర్వ సమాజంలో మనిషి స్వేచ్ఛ మీద పరిమితులు లేవు. అన్రిస్ట్రెయిన్డ్ ఫ్రీడమ్ అంటాడు జేఎస్ మిల్. అపరిమితమైనటువంటి స్వేచ్ఛ. అపరిమితమైన స్వేచ్ఛ ఉన్నటువంటి మనిషి రాజ్యాన్ని ఎందుకు పెట్టుకున్నాడు అంటే రాజ్యాన్ని పెట్టుకుంటే రాజ్యపూర్వ సమాజంలో చాలా సమస్యలు ఉండేవి. ఎవరైనా ఒక న్యూట్రల్ ఏజెన్సీ ఒకటి ఉంటే అది మన మధ్యన ఏదైనా సంఘర్షణ వస్తే అది కొంతవరకు దాన్ని రెగ్యులేట్ చేయాలి అని రాజ్యం వచ్చింది అని మేము సోషల్ కాంట్రాక్ట్ థియరీలో చెప్తాం. రాజ్యం రావడానికి కాదు. రాజ్యము బలప్రయోగం చేయవచ్చునా అంటే కొంతవరకు బలప్రయోగము ఎప్పుడు చేయాలంటే ఘర్షణ జరుగుతున్నప్పుడు కొంచెం రాజ్యం బలప్రయోగించి, కానీ దాని ప్రధానమైనటువంటి లక్ష్యం మాత్రం బలప్రయోగం కాదు, మనిషి స్వేచ్ఛను కాపాడడం. ఇది మేము క్లాస్ రూమ్లో చెప్తుంటాం. మనిషి స్వేచ్ఛను కాపాడడం కొరకు రాజ్యం వచ్చింది. కానీ రాజ్యం ఎలా మారుతూ వచ్చింది. ఇవాళ భారతదేశంలో సమకాలీన రాజ్య వ్యవస్థ, రాజ్య స్వభావాన్ని అసలు ఆ లిబరల్ థియరీకి క్లాస్ రూమ్లో చెప్పే సిద్ధాంతానికి ఇవాళ మన అనుభవానికి ఏం సంబంధం లేదు. అది దానికి దీనికి ఏం సంబంధం లేకుండా పోయింది. అయితే విచిత్రం ఏంటంటే రాజ్యము రాకముందు మనిషి చేతిలో ఆయుధాలు ఉండేవా, మనిషి చేతిలో కట్టెలు ఉండేవా, బాణాలు ఉండేవా, ఏముండేది అది వేరే విషయం. కానీ రాజ్యం వచ్చిన తర్వాత మనుషులు తమ దగ్గర ఉండేటువంటి ఏవైనా ఆయుధాలు ఏమైనా ఉంటే అది రాజ్యానికి అప్పచెప్పి మనంతా నిరాయుధలమై రాజ్యానికి
మేము ఏదైనా కష్టాలు పడితే మాకు మేము భద్రత కల్పించండి అని రాజ్యానికి ఆ అధికారం ఇచ్చామని అంటున్నారు. అయితే దీనికి ఒకే ఒక ఎక్సెప్షన్ అమెరికా. చాలా ఆశ్చర్యంగా అమెరికా సివిల్ వార్ తర్వాత ఎప్పుడైతే అమెరికా రాజ్య వ్యవస్థ ఏర్పడిందో అప్పుడు వాళ్ళు రాజ్యాంగాన్ని రాసుకుంటున్నప్పుడు ఆయుధాల మీద రాజ్యానికే దాని మొనోపులు ఉండాలి, రాజ్యానికే అంటే అమెరికా వాళ్ళు ఒప్పుకోలేదు. వాళ్ళు ఏమన్నారంటే మా ఆయుధాలు మా దగ్గరే ఉంటాయి, మేము ఆయుధాలు రాజ్యానికి ఇవ్వం. కనుక రైట్ టు బేర్ ది వెపన్ అనే ఒక ప్రాథమిక హక్కు, ప్రతి వ్యక్తి ఆయుధాన్ని కలుగునేటువంటి హక్కుని అమెరికా రాజ్యాంగంలో వాళ్ళు రాసి పెట్టుకున్నారు. అంటే అది పూర్తి అంటే ఆయుధాలున్న సమాజం అది. వాళ్ళు బుల్లెట్స్ కూడా బజారుకు మాల్కు పోయి కొనుక్కుంటుంటారు. అందరి దగ్గర ఆయుధాలు ఉన్నాయి, ఆయుధాన్ని కలిగి ఉంటే హక్కును కలిగి ఉన్నారు. మనలాంటి సమాజంలో మనకుండే ఏమైనా ఆయుధాలు ఉన్నామని అన్నీ మనం రాజ్యానికి ఇచ్చి నాయన మమ్మల్ని కాపాడు అని ఆ విశ్వాసంతో మనం రాజ్యానికి ఇచ్చాము అని మన లిబరల్ థియరీ చెప్తున్నాం. మరి వాళ్ళకి ఆ తుపాకీ ఇస్తే వాడు తుపాకీని దుర్వినియోగం చేస్తే ఎట్లా? ఇదే ప్రశ్న. వాళ్ళు దుర్వినియోగం చేసి దాన్ని ఎక్సెస్గా ఉపయోగించి కారణం లేకుండా మనకి చంపితేలా అనడానికి చట్టం వచ్చింది. చట్టం ఏం చెప్తుంది? నాయనా నీకు ఇది యూనిఫామ్ ఇచ్చాము, నీకు వెపన్ ఇచ్చాము, కానీ నీ మీద ఒక చట్టం ఉంటుంది. నీవు ఈ తుపాకీని ఏదైతుందో దాన్ని చట్టబద్ధంగా చట్ట ప్రమాణాలతో చట్టానికి ఉండే పరిమితిలో ఉపయోగించాలే తప్ప చట్టానికి అతీతంగా ఈ ఆయుధాన్ని ఉపయోగించడానికి వీల్లేదు. చట్టాన్ని ఎప్పుడు కూడా పౌరుడికి పౌరుడి హక్కులకు వ్యతిరేకంగా దాన్ని ఉపయోగించడానికి వీల్లేదు. మనకు చాలా హక్కు ఉన్నాయి. సార్లు అందరూ మాట్లాడిన అందరూ కూడా చెప్పిన మాట ఏంటంటే ఈ నిర్బంధ చట్టాలు రోజుకు మన స్వేచ్ఛను తీసేసుకోవడం, రాజ్యమే తానే సర్వస్వమై తాను ఏదంటే అది చేయగలిగినటువంటి స్థితికి రాజ్యం పోయిన తర్వాత పౌరుడి యొక్క స్వేచ్ఛ సమస్య ఏమిటి? పౌరుడు ఏం చేయాలి? పౌరుడు భయపడుతూ బతకాలన్నా భయపడుతూ బతకాలి అనేటువంటి పౌరుడు అసలు ఈ రాజ్యం ఎందుకు వచ్చిందనే ప్రశ్న అడగవలసి వస్తుంది. అది నేను ఎవరు పెట్టారా? సమాజం నిన్ను పెట్టిందా లేక నువ్వు మమ్మల్ని సృష్టించావా? సమాజం రాజ్యాన్ని పెట్టుకుంది, రాజ్యం సమాజం సృష్టించలేదు కదా. సమాజము రాజ్యం మధ్యన వచ్చినప్పుడు మనమందరం ఇవాళ పౌర సమాజం అనే ప్రస్తావన వచ్చింది. పౌర సమాజం అంటే పౌరులుగా మనకు హక్కులు ఉన్నాయి, పౌరుగా రాజ్యాంగం ఇచ్చిన హక్కులే మనకు ఉన్నాయి. మనకు ఆ హక్కులు ఉన్నప్పుడు క్రమక్రమంగా ఆ హక్కులన్నింటినీ హరిస్తూ మన హక్కులన్నీ తీసేసి రేపు మన కడపలో ఇటువంటి ఇక్కడ పోలీసు వాళ్ళు వెళ్ళిపోయి మాకు పర్మిషన్ ఇవ్వండి సార్, లేదా పర్మిషన్ ఇవ్వ అంటే మాకు సమస్యలను ఆయన చెప్పుకోవాలి. ఏదో సాయిబాబా గారు మరణించారు, ఆయన సంస్మరణలో సభ అండి, పాపము అంగవైకల్యంతో చనిపోయాడు, పోరాడుతూ చనిపోయాడు, ప్రజల కొరకు పోరాడుతూ చనిపోయాడు, ఆయన సంస్మరణ సభలు అంటే ఇవ్వం. అంటే ఇది చాలా విచిత్రమైనటువంటి పరిస్థితి. అంటే మన పౌర సమాజంగా మనం మీటింగ్ పెట్టుకోవడానికి లేదంటే మనకు సమస్యలు ఉంటే ఏం చేయాలి, ఎవరికి చెప్పుకోవాలి అనేటువంటి ప్రశ్న ఉంది. అయితే పరిణామ క్రమంలో చాలా ఆశ్చర్యంగా ఫ్రెంచ్ రెవల్యూషన్ తర్వాత 3 అత్యున్నతమైన మానవ విలువలు ఉద్భవించాయి. అంటే ఫ్రెంచ్ రెవల్యూషన్ మానవ సమాజానికి ఇచ్చిన లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రెటర్నిటీ, స్వేచ్ఛ, సమానత్వము, సౌభ్రాతృత్వం, దాంతోపాటు రైట్ టు రెసిస్టెన్స్, ప్రతిఘటించే హక్కు కూడా ఫ్రెంచ్ రెవల్యూషన్కి వచ్చింది. కానీ చాలా ఆశ్చర్యంగా ఈ ప్రతిఘటించే హక్కు ఎక్కడ పోయిందో తెలియదు, దాని గురించి ఎవరు మాట్లాడడం లేదు. లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రెటర్నిటీ వరకైతే ఉంది, జస్టిస్ వరకు మన రాజ్యాంగంలో ఆ పీఠికలోనే అవన్నీ ఉన్నాయి. అవి కూడా చాలా గొప్ప విలువలే, అవి సాధారణంగా ఏదో ఒక్కరోజు వచ్చిన విలువలు కాదు. ఈ రాజ్యము రాజ్య స్వభావం మారుతున్న కొద్దీ నిరంతరంగా ప్రజా పోరాటాలు, ప్రజా ఉద్యమాల నుంచి, ప్రజా పోరాటాల నుంచి ఈ హక్కుల భావన ఏదైతే వచ్చిందో, ఈ హక్కుల భావనలో మీకు స్వేచ్ఛ, సమానత్వము, సౌభ్రాతృత్వము, తర్వాత ఈ కొత్త విలువలు ఏవైతున్నాయో సామాజిక న్యాయం, ఒక సమున్నతమైన మానవ విలువ, అంటే మానవ నాగరికత వేల సంవత్సరాలుగా తాను చేసిన పోరాటంలోంచి సాధించుకున్నటువంటి విలువలు ఈ స్వేచ్ఛ, సమానత్వము, సౌభ్రాతృత్వం. ఈ సమానత్వ భావన ఏమిటి?
సౌభ్రాతృత్వం అంటే ఏమిటి, ఇవాళ స్వేచ్ఛ అంటే ఏమిటి అనేటి మౌలికమైన మానవ విలువలు ఏవైతున్నాయో అవి ప్రమాదంలో పడ్డాయి. అవి వాళ్ళ ప్రమాదంలో పడ్డాయి. స్వేచ్ఛ ఏమైంది? వాళ్ళు చెప్పారు, సార్ చెప్పారు, ఊపా చట్టము ఎలా ఉపయోగిస్తున్నారు, ఎన్ని నిర్బంధ చట్టాలు వచ్చాయి, ఎందుకు ఇన్ని నిర్బంధ చట్టాలు వచ్చాయి, పోనీ వచ్చిన నిర్బంధ చట్టాన్ని ఎట్లా ఉపయోగిస్తున్నారు, ఎందుకు ఇంత దురుపయోగం చేస్తున్నారు అనేటువంటి ప్రశ్న అడిగినప్పుడు సాయిబాబా గారి లాంటి వాళ్ళు, సరే సాయిబాబా గురించి, సరే ఆయన అంగవైకల్యం, ఆయన 90% మనిషి, అసలు వీల్ చైర్ బౌండ్. సాయిబాబా, నాకు సాయిబాబాకు ఉండే అనుబంధం అనండి, ఆయనకు నాకుండే స్నేహం అనండి, అది మా విశ్వవిద్యాలయంలో ఆయన విద్యార్థిగా ఉన్నప్పటి నుంచి ప్రారంభమైంది. సాయిబాబా గారు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థి, లిటరేచర్ విద్యార్థి. అప్పటికి వీల్ చైర్ లేదు. ఆయన చేతులతో గ్లౌస్ వేసుకునేవాడు, చేతుల మీదనే పాకుతూ క్యాంపస్ అంతా తిరిగేవాడు. నాదేమో కాస్త నా రూమ్ పైన ఉండే, ఆ మెట్లు కూడా గ్లౌస్తోని చేతులతో పాకుతూ వచ్చేవాడు. మావేనా మీటింగ్ ఉంటే అంబేద్కర్ హాల్లో అక్కడ మెట్లు ఉన్నాయి, ఆ మెట్లను కూడా దాన్ని ఆ చేతులతో ఎక్కి ఆ మీటింగ్కి వచ్చేవాడు. అక్కడ నుంచి సాయిబాబా ఆ పోరాటం ఏదైతే మేము చూసామో, నేను ఒక అధ్యాపకుడిగా ఆయన పోరాటం చూస్తే ఏమిటి మనిషి అసలు చేతుల మీద పాకుతూ క్యాంపస్ అంతా తిరుగుతున్నాడు, మీటింగ్లోకి వస్తాడు, ఉత్సాహంగా ఉన్నాడు. ఇది మా మొదటి పరిచయం. ఈ మొత్తం పోరాటం ఏదైతుందో ఆయనకి ఇది అంగవైకల్యం అనేది అడ్డం రాకుండా ఆయన నిరంతరంగా ఒక ఆసక్తి, నేర్చుకోవాలనే ఆసక్తి, అట్లా కష్టపడి ఆయన చదివి, చిన్నప్పుడైతే ఆయనకు 5-6 ఏళ్లలో ఈ పోలియో వ్యాధి చోకి కాళ్ళు విన్నిపోయాయి. సరే, ఈ మధ్యన పోలీసు వాళ్ళ పుణ్యమైన వాళ్ళ ఒక చెయ్యి కూడా పూర్తి పనిచేయడం లేదు. నడుము నాకైతే బాడీ పనిచేయదు, పూర్తి అంగవైకల్యం ఉన్నట్టు మనిషి. చిన్నప్పుడు తల్లి కొంత అమాయకురాలి, కానీ తల్లి వీడు చదువుకోకపోతే వీడి భవిష్యత్తు ఏమిటి కనుక అతన్ని వీపుల మీద మోసుకుపోయి క్లాస్లో కూర్చోబెట్టేది తల్లి. సాయిబాబాను అరెస్ట్ చేసిన తర్వాత నేను వాళ్ళ ఇంటికి వెళ్ళేవాడిని. ఎందుకంటే మా డిఫెన్స్ కమిటీ, సాయిబాబా రిలీజ్ డిఫెన్స్ కమిటీ అని ఉంటుంది, దానికి నేను చైర్మన్గా ఉన్నాను. దాంట్లో చాలా ప్రతిష్ట కలిగిన వాళ్ళు ఉన్నాం. దాంట్లో అరుంధతి రాయ్ గారు ఉన్నారు, ప్రశాంత్ భూషణ్ గారు ఉన్నారు, గౌతమ్ నవలోకా ఉన్నారు, డూటా ప్రెసిడెంట్ ఆమె ఉంది, తర్వాత చాలామంది మాతో ఉన్నారు. మా డిఫెన్స్ కమిటీ నుంచి 4 ఇప్పుడు అరెస్ట్ చేశారు భీమా కోరేగాం కేసు. గౌతమ్ నవలాఖాని అరెస్ట్ చేశారు, ఆనంద్ తెల్తుండేని అరెస్ట్ చేశారు, మా రోనా విల్సన్ని అరెస్ట్ చేశారు, మా హనిబాబుని అరెస్ట్ చేశారు. నేను ప్రెసిడెంట్ అయితే మా హనిబాబు సెక్రటరీ. ఆయన ఢిల్లీ యూనివర్సిటీలో ఇంగ్లీష్లో వాళ్ళిద్దరు కొలీగ్స్ కూడా. హనిబాబు గారిని ఎందుకు వేస్తారు మనకు తెలియదు, కానీ ఎన్ఐఏ వాళ్ళు మా ఇంటికి వచ్చినప్పుడు మాత్రము ఈ 4 గురించి మాకు డీటెయిల్స్ కావాలి. నేను చైర్మన్, నన్ను అయితే అరెస్ట్ చేయలేదు, కానీ మా సెక్రటరీని అరెస్ట్ చేశారు. ఆయన సెక్రటరీని అరెస్ట్ చేసి హనిబాబా గురించి మాకు డీటెయిల్స్, నేను చెప్తున్నా హనిబాబా గురించి నాకు ఉన్న పరిచయంలో డిఫెన్స్ కమిటీ తర్వాత ఆయన మాకు సెక్రటరీ. ఆయన సెక్రటరీ ఎందుకు అయ్యాడంటే వాళ్ళిద్దరు కొలీగ్సే కాకుండా హనిబాబు గారి ఆమె పార్ట్నర్, ఆమె సహచరి అప్లై చేస్తే లెక్చరర్ పోస్ట్కి ఆమెకి ఇవ్వాలి. ఆమె చాలా క్వాలిఫైడ్, ఇవ్వకపోతే సాయిబాబా ఏం చేశా అంటే ఆమెకి ఎందుకు ఇవ్వలేదు, ఆమెకి ఎందుకు అని హంగర్ స్ట్రైక్ చేశాడు. హంగర్ స్ట్రైక్ కూర్చొని పోరాడి ఆమెకు లెక్చరర్షిప్ ఇప్పించాడు. సాయిబాబాకు ఉండే లక్షణం ఏంటంటే పోరాట లక్షణం, ఇప్పించాడు. ఆమె తర్వాత హనిబాబు గారు పోరాడి తనకు న్యాయం చేశాడని ఆయనకుండే గౌరవం మీద ఆయన సెక్రటరీగా పనిచేస్తున్నాడు. ఆయన తీసుకెళ్ళాడు, ఇంకా ఆయన జైల్లోనే ఉన్నాడు. బయట మనం ఎంత పోరాటం చేసినా వాళ్ళు ఆ కేసు హీరింగ్కి రాదు. ఇక్కడ అడ్వకేట్ చాలామంది ఉన్నారు, హీరింగ్కే రాదు. 5 ఏళ్ళు అయిపోయింది, ఎప్పుడు కేసు ట్రయల్కి వస్తుందో తెలియదు. అసలు అంటే ఇప్పుడు మీ మీద ఒక కేసు పెట్టిన తర్వాత దానికి ఒక టైం బౌండ్, ఒక అంటే వితిన్ ఒక పీరియడ్లో దానికి న్యాయం జరగాలి. ఇప్పుడు 5-6 ఏళ్ళు అయింది, ఇంకా 1-2 ఏళ్ళు అవుతుంది. శిక్ష పడ్డా 7 ఏళ్ళే, ఒకళ్ళు నిజంగా శిక్ష పడ్డా 7 ఏళ్ళే.
మీరు 7 ఏళ్ళు చూసుకున్న తర్వాత సరే నిర్దోష అన్నారనుకోండి, నిర్దోష అంటే ఈ 7 ఏళ్ల శిక్ష అయితే వాళ్ళు అనుభవించారు కదా, ఎందుకు అనుభవించినట్లు శిక్ష వాళ్ళు ఎందుకు అనుభవించినట్లు? సాయిబాబా కేసులో ఏమైంది, 10 ఏళ్ళు జైల్లో ఉంటే ఆయన 10 ఏళ్ల తర్వాత నిర్దోషి అన్నారు. సార్ చెప్పారు ఆయన జీవితకాలమే పోయింది కదా, చాలా విలువైన జీవితకాలం ఆయనకు పోయింది కదా, ఈ విలువైన జీవితాన్ని మీరు ఎట్లా తీసుకొస్తారు? ఇవాళ ప్రశ్న దీనికి జవాబు కావాలి. మనుషులని ఇట్లా తీసుకెళ్ళి నిర్బంధంగా ఏమీ కారణాలు లేకుండా మీరు కోర్టులో కేసు నడపకుండా మీరు ఏళ్ల తరబడి జరిగితే ఎవరికైనా ఇక్కడ కూర్చున్నామని ఎవరికైనా రేపు ఏదో కారణం వలన ఇక్కడ ఉండే ఒక నాయకుడు ఈయనంతా ఎక్కువ మాట్లాడుతున్నాడంటే మనం పట్టుకెళ్ళారనుకోండి, ఆ ట్రయల్ లేదు, దానికి ఒక బెయిల్ లేదు, ఉపా చట్టం కింద పెట్టారంటే ఇక మీకు ఇంకా బయటకు రావడమే చాలా కష్టం. అంటే ఆ కేసు గురించి లెక్కలు చెప్పారు, ఆ చట్టం ఇష్టంలో ఉపయోగిస్తున్నారు. అది పార్లమెంట్లో పెట్టినప్పుడేమో చాలా చెప్పారు, చాలా కండిషన్ ఉంటాయి, రేర్ కేసులో మేము ఎవరినంటే వాళ్ళని అరెస్ట్ చేయము అని చెప్పారు. కానీ చెప్పినా మీరు పార్లమెంట్కి ఇచ్చినటువంటి వాగ్దానం ఏదైతుందో దీన్ని రేర్గా యూజ్ చేస్తాము అని మీరు ఏది చెప్పినా ఇవాళ మీ ఇష్టం వచ్చినా చెప్తున్నారు. మీరు సార్ మా తెలంగాణలో ఒక 152 మీద ఒకే కేసులో పెట్టారు, ఉపా కేసు, దాంట్లో నన్ను కూడా పెట్టారు. అందరి మీద ఒక 152 మంది పేరు ఒకే ఉపా కేసు. 150 మంది ఎవరెవరు? దాంట్లో మీరు చాలా ఆశ్చర్యపోతారు. జస్టిస్ సురేష్ అంటే బాంబే హైకోర్టులో జడ్జు, ఆయన 80 పుట్టిన రోజు నేను కూడా ఒక స్పీకర్గా వెళ్ళాను. సోరీ హర్ష్ మందర్ నేను మేమంతా స్పీకర్, ఆయన బర్త్డే ఆనర్. మొత్తం బాంబే హైకోర్టు జడ్జెస్ అంతా వచ్చారు, ఆయన మీద గౌరవం కొద్ది. చాలామంది ఆయన స్నేహితులు వచ్చారు, అక్కడ ఉండే హ్యూమన్ రైట్స్ కమిషన్ మెంబర్స్ అంతా వచ్చారు. అంత గౌరవించబడేటువంటి జస్టిస్ సురేష్ని మా ములుగు ఉపా కేసులో పెట్టారు. ఆయన చనిపోయి 2 ఏళ్ళు అయింది. జస్టిసు చనిపోయి 2 ఏళ్ళు అయింది, ఆయన మీద ఉపా కేసు పెట్టారు. అరే చనిపోయిన జడ్జు ఆయనకి ఏం సంబంధం అంటే ఆయన పేరు పెట్టేశారు. 3 చనిపోయిన వాళ్ళు ఉన్నారు ఆ కేసులో. అదే ఉపా కేసులో ఒకే పేరు 3 సార్లు ఉన్నది. ఇది ఎంత ఆర్బిట్రరీ! మీరు ఉపా కేసు పెట్టినప్పుడు ఇంత ఆర్బిట్రరీగా మీ ఇష్టం వచ్చినట్టుగా మీరు పేరు పెడతారా? దానికి వెరిఫికేషన్ ఉండాలి కదా. వీళ్ళు బతుకున్నారా చచ్చారన్న కనీసం అయినా తెలుసుకోవాలి కదా. సరే మాలాంటి వాళ్ళు పేరు పెట్టినందుకు కొంత ఒక ప్రతిఘటన వచ్చింది. చాలా భిన్న సెక్షన్ నుంచి, వైజాగ్ నుంచి కూడా ప్రొటెస్ట్ వచ్చింది, గుంటూరులో ప్రొటెస్ట్ వచ్చింది, మా తెలంగాణలో చాలా ప్రొటెస్ట్ వస్తే ముఖ్యమంత్రి గారు ఎంబరాస్ అయిపోయి సరే నాకేదో ముఖ్యమంత్రి ఆఫీస్ ఫోన్ చేసి మీ మీద ముఖ్యమంత్రి గారు కేసు విత్డ్రా చేసుకోండి అన్న. మరి మిగతా వాళ్ళ సంగతి, నా మీద కేసు తప్పనుకుంటే మిగతా వాళ్ళందరినీ కూడా తప్పే కదా అంటే, లేదంతా పరిశీలిస్తాం. నేను ఒక్కరిని చేస్తే మీకు రేపు ఎట్లా జవాబు చెప్తానంటే 6 మందిని చేశాను. 6 మందిని దాంట్లో 4 ప్రొఫెసర్ని 2 అడ్వకేట్స్ను తీసేశారు. అంటే ఇదేమిటి అసలు? మీరు కేసు పెట్టారు, దాన్ని అడుగుతున్నాయి, మీరు 6 మంది కేసు విత్డ్రా చేసుకుంటున్నారు, మిగతా వాళ్ళందరూ ఆ కేసులో ఉన్నారు. జస్టిస్ సురేష్ ఇంకా ఆయన మీద ఉపా కేసు ఉంది, చనిపోయిన జస్టిస్ సురేష్ మీద. అంటే చట్టం ఎంత దుర్వినియోగం జరుగుతుందో మీరు ఆలోచించండి. ఎవరిని పట్టుకపోయినా, ఇంకా పేదవాళ్ళని పట్టుకపోతే, ఆదివాసులను పట్టుకపోతే, ఇప్పుడు ఆ ఛత్తీస్గఢ్లో కానీ బస్తర్లో కానీ మీరు గడ్చిరోల్లో కానీ అక్కడ ఆదివాసులు అయితే వాళ్ళని అడిగేవాళ్ళు ఎవరు? వాళ్ళని తీసుకుపోయి జైల్లో వేస్తే వాళ్ళు ఏంటి భవిష్యత్తు? వాళ్ళ పాపం తెలియదు కూడా, ఏ కేసులో పట్టుకొచ్చినో తెలియదు. సుధా భరద్వాజ్ గారిని బీమా కోసం పెడితే ఆమె లాయర్ కాబట్టి 100 మంది పెటిషన్స్ రాసింది. ఆమె బయటకు వస్తుంటే అందరూ గొడవనట, మీరు వెళ్ళిపోతాను ఆ పెటిషన్ ఎట్లా, నా కేసు ఎవరు వేస్తారని. ఇప్పుడు ఆమె బయటకు వచ్చి ఆ కేసుని ఫైట్ చేస్తూ అంటుంది. అంటే మన సుధా భరద్వాజ్ గారు ఎవరు? సుధా భరద్వాజ్ ఎవరంటే ఆమె కృష్ణా భరద్వాజ్ అనే ఒక రేర్ ఎకానమిస్ట్, చాలా అరుదైన ఎకానమిస్ట్ కూతురు. అమెరికాలో పుట్టింది కాబట్టి అమెరికా సిటిజన్. అమెరికాలో ఆమె MITలో పనిచేసి, MITలో దాదాపు 200 నోబెల్ లాగర్స్ ఉంటారు, అక్కడ టీచ్ చేస్తున్నది. రిజైన్ చేసి అమెరికన్ సిటిజన్షిప్ వదులుకొని భారతదేశానికి వచ్చి ఆదివాసీ ప్రాంతాల్లో పనిచేస్తున్నది. అంటే ఈ దేశంలో చాలామంది కోటీశ్వరులు, కొంత 7,000 మంది దాకా, ఇంకా సంఖ్య ఎక్కువనే ఉండొచ్చు, ఈ దేశ పౌరసత్వాన్ని వదులుకొని వేరే దేశాలకు వెళ్ళిపోయారు.
ఈ దేశంలో ఉండే కోటీశ్వరులు. ఆమె అమెరికా పౌరసత్వం వచ్చుకొని భారతదేశానికి వచ్చింది. వచ్చి ఆదివాసీ ప్రాంతాల్లో పనిచేస్తున్నందుకు ఆమెకు భూపాకేసులో పెట్టారు. ఎందుకు పెట్టినట్లు? కేవలం ఆమె స్టాన్ స్వామి గారు ఇండియన్ సోషల్ ఇన్స్టిట్యూట్ డైరెక్టరు. అదే ఇన్స్టిట్యూట్ నన్ను కూడా పిలిచింది. ఆ స్టాన్ స్వామి గారి ఇన్స్టిట్యూట్ డైరెక్టరు. అక్కడి నుంచే ఈ హ్యూమన్ రైట్స్ సెలబ్రేషన్ జరుగుతున్నది. స్టాన్ స్వామి గారు మరి ఆయన ఒక డైరెక్టర్ ఉన్నాడు. ఆయన అసలు అంతా వదులుకొని ఆయన ఆదివాసుల కొరకు పనిచేస్తే తీసుకుపోయి స్టాన్ స్వామిని జైల్లో వేశారు. సాయిబాబా సంగతి సరే ఇవన్నింటిలో భాగంగా సాయిబాబాను పట్టుకెళ్ళారు, దాని జైల్లో వేశారు. దానికి మేము డిఫెన్స్ కమిటీ ఫామ్ చేశాము. దాంట్లో చాలా 10-15 మంది ఉన్నాం. ఆ డిఫెన్స్ కమిటీ 4 పట్టుకుపోయారు. సాయిబాబా జైల్లో నుంచే మాకు కొన్ని ఇన్స్టమ్ పంపుతారు, ఎట్లా ఇచ్చేయాలని. ఆయనకు ఒక అవగాహన ఉంది సిస్టమ్ మీద. మాకేం చేశారు, డిఫెన్స్ కమిటీకి రామ్ జెత్మలాని గారు పోరాడితే మనము గెలవడానికి ఎక్కువ అవకాశం ఉంది. ఎందుకంటే జెత్మలాని ఉరిశిక్ష పడ్డోళ్ళం కూడా ఆయన బయటికి తీసుకొచ్చాడు. అంటే నేను రామ్ జెత్మలాని గారి దగ్గరికి వెళ్ళాను. ఎందుకంటే నేను భోపాల్ జ్యుడిషియల్ అకాడమీకి ఈ జడ్జెస్కి మేము అక్కడ వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడానికి మమ్మల్ని పిలిచేవాడు. జెత్మలాని గారు నేను ఒకటే ప్రాంతంలో కనుక నాకు కొంచెం పరిచయం ఉండేది. సరే సాయిబాబా చెప్పాడని జెత్మలాని దగ్గరికి వెళ్ళాం. జెత్మలాని గారు ఒప్పుకున్నారు, అప్పేరు కావడానికి ఒప్పుకున్నారు. ఆ కేసు అంతా ఆయనకి ఇచ్చాము మేము జెత్మలాని గారి. 2 నెలల తర్వాత పోతే అప్పటికే ఆయనకు డెమెన్షియా వస్తున్నది. అంత ఆయనకు జ్ఞాపక శక్తి కోల్పోతున్నాడు. నేను కలిసింది కానీ కేసు ఇచ్చింది కానీ అంతా మర్చిపోయాడు. అరే ఇది ఎట్లా అసలు అని మేము అడిగితే తర్వాత మాకు తెలిసింది ఏంటంటే ఆయన పూర్తి జ్ఞాపక శక్తి కోల్పోయాడు. ఆయన జ్ఞాపక శక్తి కోల్పోయిన తర్వాత సరే ఇంకొక లాయర్ దగ్గరికి వెళ్ళి ఆమెను అడిగితే ఆమె కానీ ఎప్పుడు ఆమె దగ్గరికి వెళ్ళిన ఆమె ఏంటంటే బెంచ్ బాగలేదు, చీఫ్ జస్టిస్ బాగలేదు, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్. ఇప్పుడు మన కేసు వచ్చిందంటే మనకి గెలవడం చాలా కష్టం. ఒకసారి సుప్రీంకోర్టును అన్నదంటే మనం ఏం చేయలేము. కనుక లెట్ us వెయిట్ ఫర్ ఏ గుడ్ జడ్జ్. కాస్త ఒక మంచి జడ్జి కొరకు ఎదురు చూద్దాం, కొంచెం డెమోక్రటిక్ ఉండే జడ్జి. అట్లా ఎదురు చూడడంలో మనకు జస్టిస్ చంద్రచూడ్ వచ్చాడు. నిజంగా చంద్రచూడ్ గారు చీఫ్ జస్టిస్ అయినప్పుడు సంతోషపడ్డ వాళ్ళలో నేను ఒక్కని. ఎందుకు? ఆయన హార్వర్డ్ యూనివర్సిటీలో కాన్స్టిట్యూషన్ మీద పిహెచ్డి చేశాడు. తండ్రి చీఫ్ జస్టిస్, ఆయనకు మంచి పేరు ఉంది కనుక అంత బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాడు కాబట్టి. తర్వాత భీమా కోరెగావ్ కేసులో డిసెంట్ జడ్జ్మెంట్ రాశాడు. డిసెంట్ జడ్జ్మెంట్ ఏంటంటే లేదు సమాజంలో ప్రతిఘటన ఉండాలి, అపోజిషన్ ఉండాలి సమాజంలో. కనుక అది లేకపోతే ఒక ప్రెషర్ కుక్కర్ లాగా పేలిపోతుంది. మనం ఒకవేళ సమాజంలో ఒకవేళ డిసెంట్ను అలో చేయకపోతే, ఒకవేళ సమాజం రాజ్యంతో అంగీకరించకపోతే అలాంటి ఒక డిసెంట్ ఉండాలి సమాజంలో. అదే ప్రజాస్వామ్యం. కనుక మీరు డిసెంట్ను అలో చేయకపోతే ప్రజాస్వామ్యము ప్రెషర్ కుక్కర్ లాగా పేలిపోతుంది అని రాశాడు తన డిసెంట్ నోట్లో. అట్లా డిసెంట్ నోట్ రాసినటువంటి జస్టిస్ చంద్రచూడ్ చీఫ్ జస్టిస్ అయ్యాడు. 2.5 ఏళ్ళు ఉన్నాడు దాదాపు. తాను రాసిన డిసెంటే కదా. భీమా కోరెగావ్ కేసు ట్రయల్ ప్రారంభించవచ్చు కదా. ట్రయల్ ప్రారంభించలేదు, దాని జోలికే పోలేదు. ఇక మనం ఏం చెప్తాం, ఎలాంటిగా జడ్జి కొరకే ఎదురు చూడాలి. జస్టిస్ చంద్రచూడ్ కంటే మనకి ఇంకా అంతకంటే మెరుగైన జడ్జి ఎవరు వస్తారు అనేటువంటి ప్రశ్న కూడా మన ముందు వచ్చేసి సాయిబాబా గారి కేసులో. అందుకని న్యాయ వ్యవస్థనేమో ఆయనను ఫస్ట్ బెయిల్ ఇస్తే ఫ్రైడే ఇచ్చారు, సాటర్డే హాలిడే సాయంత్రం కూర్చొని బెయిల్ క్యాన్సిల్ చేశారండి. చాలా ఆశ్చర్యం. సుప్రీంకోర్టు బెయిల్ క్యాన్సిల్ చేశారు. అదే అర్ణబ్ గోస్వామికి అరెస్ట్ చేస్తే అదే సుప్రీంకోర్టు హాలిడే రోజు కూర్చొని ఆయన బెయిల్ ఇచ్చారు. ఈయనకేమో బెయిల్ క్యాన్సిల్ చేయడానికి కూర్చున్నారు, అక్కడ ఆయన బెయిల్ ఇవ్వడానికి కూర్చున్నారు. అంటే ఎందుకు న్యాయ వ్యవస్థలో న్యాయం అంటే మరి చట్టం ముందర అందరూ సమానమే కదా. అది సాయిబాబా అయినా అర్ణబ్ గోస్వామి అయినా ఇంకెవరైనా అందరూ సమానమే కదా. చట్టానికి ఇటువంటి ఇది ఉండకూడదు కదా, వివక్ష ఉండకూడదు కదా. అంటే చట్టానికి వివక్ష ఉండకూడదు అనేది ఉంది. కానీ చట్టము, అందుకనే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ స్పష్టంగా ఆయన ఒక మాట చెప్పాడు. ఆయన చెప్పడంటే చట్టాలు ఇవన్నీ ఉంటాయి,
కానీ చట్టాన్ని ఎవడైతే అమలు చేస్తున్నాడో వాడు చెడ్డవాడైతే చట్టం ఎంత మంచిదైనా మనం ఏం చేయలేము. చట్టం వల్ల బాగాలేకున్నా మంచివాళ్ళు అక్కడ ఉంటే ఆ చట్టం కొంత కాకుండా కొంత న్యాయం చేయగలదని ఎవరు డాక్టర్ అంబేద్కర్ ఈ దేశ ప్రజలకు ఒక ఆశంగా చెప్పాడు. సరే, ఆయన ఇంకా కాస్త ముందుకు వెళ్ళి దేశంలో మనము రాజకీయాల్లో ఒక ఓటు, ఒక మనిషి, ఒక విలువ, 1 మ్యాన్ 1 ఓట్ 1 వాల్యూ అంటే ఈ దేశం నుండే ప్రతి మనిషి తన ఓటు వాల్యూ మాత్రం అంతే ఉంటుంది. నేను ధనికుడి కాబట్టి నా ఓటు వాల్యూ అది కొంతకాలం ఉండేది, కానీ అదంతా పోయింది. ఇప్పుడు అందరికీ ఒకటే ఓటు, అందరికీ ఒకటే ఓటు అని మన వాళ్ళ సమానత్వాన్ని అంగీకరిస్తున్నాం. కానీ సాంఘిక అసమానత్వము, ఆర్థిక అసమానత్వము కొనసాగితే అంటే ఆయన అందుకని ఏమంటే ఒక అప్రజాస్వామికమైన సమాజంలో ఒక ప్రజాస్వామికమైన రాజ్యాంగాన్ని మనము సూపర్ ఇంపోజ్ చేస్తున్నాం. ఈ రాజ్యాంగం ద్వారా ఆర్థిక సాంఘిక సమానత్వం రాగలిగితే రాజ్యాంగం నిలుస్తుంది. ఒకవేళ అది రాకపోతే ఈ దేశ ప్రజలు ఈ రాజ్యాంగాన్ని బద్దలు కొడతారు అన్నాడు. బ్లోక్ అన్నాడు. దే విల్ బ్లో అప్ ది కాన్స్టిట్యూషన్ అన్నాడు. దే విల్ బ్లో అప్ ది కాన్స్టిట్యూషన్ అని ఎవరైతే అన్నారో అదే రాజ్యాంగాన్ని ప్రజలు బద్దలు కొట్టడమేమో కానీ పాలకులే బద్దలు కొడుతున్నారు. ఇది చాలా పెద్ద విషాదం. వాడికి అధికారానికి వచ్చే సాధికారత రాజ్యాంగం ద్వారా వస్తున్నది. ఎన్నికల ద్వారా ఎన్నికయ్యారు కాబట్టి ప్రధానమంత్రి వాడికి ఎక్కడి నుంచి అధికారం వచ్చింది? ఆ అధికారం ఎవరిచ్చారు అంటే సరే ఎన్నికలనే ఒక ప్రక్రియ ద్వారా వాళ్ళని ఎన్నుకున్నారు అనుకుందాం. ఎందుకు ఎన్నుకున్నారు? వాడు చేసే పని ఏంటి? రాజ్యాంగం మీద ప్రమాణం. మరి రాజ్యాంగం మీద ప్రమాణం ఉన్నప్పుడు రాజ్యాంగం నుండి విలువల్ని మీరు కాపాడాలి కదా. అది రాజ్యాంగం అక్కడ పెట్టారు, రాజ్యాంగంలో ప్రమాణం చేస్తున్నారు, దానికి మొక్కుతున్నారు. కానీ చేసే ఎవ్రీడే ప్రతిరోజు చేసే పనిలో దానికి వీళ్ళు చేసే పనికి సంబంధం లేదు. మీ రాజ్యాంగం అంటుందా ఓ మనిషిని అరెస్ట్ చేసి తీసుకుపోయి జైల్లో పడేసి ఎన్ని రోజులప్పుడు రాజ్యాంగం అంగీకరిస్తుందా? చట్టం అంగీకరిస్తుందా? అది చట్టబద్ధ పాలనేనా? అంటే ఇంత చాలా అసలు ఒక్కొక్కసారి అది ఆలోచిస్తే మీరు జైలుకు వెళ్ళి మీరు అండర్ ట్రయల్స్ చూస్తే మీకు అర్థమవుతుంది. పాపం అమాయకుడు ఎంత మీ కడప జిల్లా నుంచే మా దగ్గర ఒక అమ్మాయి ఈ జ్యుడిషియల్ రెస్పాన్స్ టు అంటే ఈ మర్డర్స్ అనేది ఒక డిసర్టేషన్ రాసింది. కడప అమ్మాయి 12 ఏళ్ళు అంటే జువినైల్. ఈమె పోయి ఆమెను ఇంటర్వ్యూ చేస్తున్నది. ఆ అమ్మాయి చెప్తుందంటే ఫ్యాక్షనిజంలో ఎవరో చంపారు, కానీ నాకు వచ్చేది చెప్పారంటే మీ కుటుంబాన్ని చూసుకుంటాము, నువ్వే చంపాను చెప్తే నీకు ఎలా ఉద్యోగం, నువ్వు పిల్లవు కాబట్టి నీకు జువెనైల్ డెలిక్వెంట్ కాబట్టి జైల్లో వేరు కనుక అంటే ఆ అమ్మాయి కన్ఫెస్ చేసి ఏమైనా నేనే చంపినాను కన్ఫెషన్ కాబట్టి ఆమెకు శిక్ష పడ్డది. మా రీసెర్చ్ స్కాలర్ వెళ్ళి అడిగితే అక్క నాకు అయింది అంటే ఒప్పుకోమన్నా ఒప్పుకునే నన్ను తీసుకొచ్చేసాను, నాకేం సంబంధం లేదు అని అంటున్నాను. ఎట్లా అసలు ఈ అమ్మాయికి ఏంటి అసలు న్యాయము? ఈ ప్రశ్నలన్నీ వస్తాయి. నేను త్రిపుర వెళితే మా విద్యార్థుడు సబ్ కలెక్టర్ ఉన్నాడు. సరే అందరూ వస్తున్నాడు సార్, 2 రోజులు ఉన్నాను. జైలు చూద్దామని పోయినాం. జైలు చూద్దామని పోతే జైల్లో కొందరు ట్రైబల్స్ ఉన్నారు. ఒక ట్రైబల్కు బెయిల్ వచ్చింది, 3 ఏళ్ళు అయింది బెయిల్ వచ్చి. 5,000 రూపాయల అంటే ఉన్నటువంటి వాడు సెక్యూరిటీ ఇవ్వాలి. వాడి గ్రామంలో ఎవరితారు వాడికి ఎవరు తెలియదు. బెయిల్ వచ్చింది కానీ సెక్యూరిటీ వాడు దొరకక 3 ఏళ్ళు జైల్లో ఉన్నాడు. మా సబ్ కలెక్టర్ వీడు మా విద్యార్థి. మరి ఏం చేస్తాం, మనం ఏం చేస్తాం సార్, సెక్యూరిటీ ఇవ్వాలి. నేనేం సెక్యూరిటీ సబ్ కలెక్టర్ నేను ఇవ్వలేను కదా. నేను ఆయనకు రోజు వెళ్ళి నాకు టైం ఉన్నప్పుడల్లా చదువు చెప్తున్నా, మీరు నాకు చదువు చెప్పారు కాబట్టి నేను వాడికి చదువు చెప్తున్నాను. ఇది ఆయన చేస్తున్న పని. కానీ ఇప్పుడు ఆ ట్రైబల్ బయటకు రావాలి అంటే అమాయకులైనటువంటి ట్రైబల్స్ని తీసుకెళ్ళి మీరు జైల్లో వేస్తున్నారు. వాళ్ళు ఏళ్ల తరబడి అక్కడ కొనసాగుతున్నారు. ఛత్తీస్గఢ్లో ఒక కలెక్టర్ని కిడ్నాప్ చేశారు మావోయిస్ట్ పార్టీ. కిడ్నాప్ చేసినప్పుడు నన్ను కూడా వాళ్ళు నన్ను అడిగారు మీడియేషన్ కొరకు. అంటే సరే ఇద్దరు అంగీకరించారు కాబట్టి నేను బిడి శర్మ గారు వెళ్ళాం. వెళ్ళి సరే ఆ నెగోషియేషన్లో భాగంగా 10-15 రోజులు జరిగింది. మేము అక్కడ వెళ్ళాము, వాడికి వెళ్ళాము, వాళ్ళతో మాట్లాడు, మళ్ళీ రాజ్యంతో మాట్లాడు. వాళ్ళు పెట్టిన ఒక డిమాండ్ ఏంటంటే అమాయకులైన అండర్ ట్రయల్స్ ఎవరైతున్నారో వాళ్ళని వదిలిపెట్టండి అని ఒక డిమాండ్.
దాని మీద నేను బిడి శర్మ గారు ప్రభుత్వంతో నెగోషియేట్ చేశాం. వాళ్ళు ఏమంటే కలెక్టర్ని ఒకసారి బయటకు వచ్చిన తర్వాత 1 గంట సేపట్లో మేము ఒక హై పవర్ కమిటీ వేస్తున్నాం. మేము ప్రతి జైలుకు వెళ్ళి ఎంతమంది అండర్ ట్రయల్స్ ఉన్నారో తెలుసుకొని అప్పటికప్పుడు మేము వాళ్ళు రిలీజ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాం. ఇది అగ్రిమెంట్, రిటర్న్ అగ్రిమెంట్. ప్రభుత్వానికి మాకు సంతకాలు పెట్టిన తర్వాత ఆమె నిర్మలా బుచ్ అని ఫార్మా, ఆమె చైర్మన్, ఆమె సంతకము హోమ్ సెక్రటరీ కూడా చేశాడు. చీఫ్ మినిస్టర్ని కలిసినప్పుడు చీఫ్ మినిస్టర్ చెప్పాం, ఇది అగ్రిమెంట్ ఉంది కాబట్టి అండర్ ట్రయల్స్ అందరినీ కొన్ని వేల మంది ఉన్నారు, మీరు వాళ్ళని చేయండి అని అంటే 1 గంట తర్వాత మీరు అది ఏమైందో కానీ 3 నెలల దాకా అసలు ఆ కమిటీ పనిచేయలేదు. అది ఏంటి ఆ కమిటీ పనిచేయడం లేదని ఆమె భోపాల్లో ఉంటున్నది. నేను భోపాల్ పోయిందండి. ఏమమ్మా మరి నువ్వు అంత ప్రామిస్ చేసి నా మాట ఏంటి సార్, నేను మహిళను కదా, ఏం సార్ నా మీద అంత విశ్వాసం లేదా, నా మీద విశ్వాసం పెట్టండి సార్ అంటే సరే అని మేము ఇద్దరు సంతకాలు పెట్టి అగ్రిమెంట్ అయ్యింది. ఆమె చెప్పింది ఏంటంటే, సార్ మీరు సంతకాలు పెట్టారు, మేము పెట్టాం, కానీ ఒక్కసారి కలెక్టర్ బయటకు వచ్చినాక వాళ్ళు ప్రభుత్వం వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఏం కమిటీ చెప్పిన తర్వాత చేద్దాం లేదు అని అసలు నన్ను కలవడం లేదు, నా మాట వినడం లేదంటే మరి అగ్రిమెంట్ చేసుకుంటే కదా అంటే అగ్రిమెంట్ నేనేం చేయాలి సార్, ఇప్పుడు చెప్తే వాళ్ళు ఎవ్వరు వినడం లేదు, ఇప్పుడు అదేం పనిచేసేది లేదు. ముఖ్యమంత్రి గారి దగ్గర పోయి అడిగిందట, మరి ఏంటండి అంటే మావోయిస్టు కిడ్నాప్ చేస్తే మేము రిలీజ్ అయినామని వాళ్ళు మర్చిపోయేదాకా మనం ఇప్పుడు ఎవరు రిలీజ్ చేసేది, మొత్తం మర్చిపోయినాక చూద్దాంగా వాళ్ళ వల్ల బయటకు వచ్చినట్లు వీడు తెలియకూడదు వీడు అంటే ఇప్పుడు నువ్వు ప్రామిస్ చేసావు కదా ఇది అంటే ఇది ఈ రాజ్యము ఎట్లా ప్రవర్తిస్తున్నాననేది అసలు ఎట్లా అవాగ్దానాలు చేసి మీరు ఎట్లా వెనక్కిపోతారని. మరి చట్టం ఏమైంది, మేమేమన్నామంటే మేమేమి మిమ్మల్ని ఎక్స్ట్రాగా లా దాటిపోమనడం లేదు, అది మేము వి కాంట్ డిమాండ్, చట్టం వ్యతిరేకం వద్దని మేము అడగడం లేదు. చట్టబద్ధంగానే అండర్ ట్రయల్స్ ఎవరైతున్నారో, ఎవరి మీద అయితే ఏ కేసు ఎవిడెన్స్ లేదో 1000 మంది ఉన్నారు, అని వదిలిపెట్టండి, ఇది మేము అడిగింది. కానీ ఇది అడిగితే ప్రభుత్వము చూడండి అసలు అది వాళ్ళు చట్టబద్ధంగా చేయాలి, మనం అడగవలసిన అవసరం లేదు, కిడ్నాప్ అవసరం లేదు, వాళ్ళే చేయాలి. ఎవరెవరు వాళ్ళు ఎవిడెన్స్ ఉంది, ఎవరెవరు అమాయకులు వాళ్ళు వదిలిపెట్టాలి. మీరు అమాయకుని తీసుకుపోయి మేము జైల్లో వేసి నెలల తరబడి అక్కడ ఉంటే, ఇప్పుడు సాయిబాబా కూడా ఆయన జైల్లో చేసిన పనిది, ఆయన అండాసెల్లు ఉన్నాడు, ఆయన పెట్టిన తనకు అవకాశం వచ్చినప్పుడల్లా చదువు చెప్పాడు, జైల్లో చదువురాని వాళ్ళకి చదువు చెప్పాడు, వాళ్ళ కేసులన్నీ విన్నాడు, ఆయన బయటకు వచ్చి వాళ్ళ గురించి మాట్లాడుతున్నాడు. ఆయన మాట్లాడుతున్నాడంటే జైల్లో కూడా సమానత్వ భావన లేదు, బయట సరే సమానత్వం లేదు, ఆ జైల్లో ఉన్న వాళ్ళందరికీ కొంత సమానం ఉండాలి. ఆయన ఏమంటున్నా అంటే జైల్లో పని ఏదైతే ఉంటుందో అందరి ప్రజలకు పని ఇస్తారు, స్కావెంజింగ్ పని దళితులకు, ఊడ్చే పని కొందరికి, వంట చేసే పని కొందరికి, ఏ విధంగా ఇస్తున్నారు పని అంటే కులాన్ని బట్టి. జైలు మాన్యువల్లోనే ఉంది, జైలు మాన్యువల్లోనే కులాన్ని బట్టి వాళ్ళు చేస్తున్న దాన్ని బట్టి జైల్లో వాళ్ళకు పని ఇవ్వాలి. అంటే దళితులు అక్కడ ఏం చేస్తారంటే స్కావెంజింగ్ పని, ఊడ్చే పని, ఇంకా కొంత ఓబీసీస్ అయితే ఒక రకమైన పని, అప్పర్ కాస్ట్ అయితే ఒక రకమైన పని. అందరూ తప్పులు చేసిన వాళ్ళే, ఒకళ్ళు నిజంగా వాళ్ళంతా నేరాలు చేసిన, కనీసం నేరాలు చేసిన వాళ్ళ మధ్య సమానత్వం ఉండాలి కదా. అక్కడైనా మీరు ఇచ్చే పనిష్మెంట్కి ఏదో ఒక సమానత్వ భావం ఉండాలి కదా, అక్కడ కూడా సమానత్వం లేదు, అక్కడ కూడా ఇదే కుల వ్యవస్థ, జైల్లో కూడా. అంటే ఈ దేశంలో అసమానత అనేది ఏదైతుందో అది నరాల్లో జీర్ణించుకుపోయింది. కనుక చట్టము అది అందరికీ సమానమే, చట్టం ముందు అందరూ సమానమే. అది సాయిబాబా కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, శ్యామ్ స్వామి కావచ్చు, ఇంకా మరెవరైనా కావచ్చు, సదానంద గోస్వామి కావచ్చు, చట్టం ముందర అందరూ సమానమే. కానీ సాయిబాబా చట్టము సమానమా? సాయిబాబా అడుగుతున్న ప్రశ్న కూడా, మరి నన్ను తీసుకుపోయారు జైల్లో వేశారు, ఎందుకు వేసినట్లు, నేనేం నేరం చేశాను? నేరం ఏంటంటే నిజానికి మీరు సెషన్ కోర్ట్ జడ్జిమెంట్ చూసుంటారు, సెషన్ కోర్ట్ జడ్జిమెంట్లో చాలా ఆశ్చర్యంగా వాళ్ళు రాసిన జడ్జిమెంటు, ఒకటేమో జడ్జి ఏమంటే ఈయనకు బుర్ర చాలా షార్ప్గా ఉంది,
ఈయన అంగవైకల్యం ఉంది కదా, 90% ఆయనకు కాళ్ళే లేవు కదా, అడిగిపోయి ఏం చేస్తాడు ఆయన అని అంటే జడ్జి అన్నది ఏమిటంటే ఆయన పోయి అడుగుకు పోయి పోరాటం చేయవలసిన అవసరం. ఆయన బుర్ర, ఆయన మేధస్సు చాలా షార్ప్గా ఉంది. మరి నా మైండ్ షార్ప్గా ఉంటే పనిష్ చేస్తారా మీరు? ఆలోచిస్తాడు. అది ఆలోచించడం అనేది మనిషి స్వతహాగా న్యాచురల్గా వచ్చిన ప్రాసెస్ కదా. మనందరం ఆలోచిస్తాం. ఈ ఆలోచనలో కొన్ని విశ్వాసాలు ఉంటాయి, కొన్ని విలువలు ఉంటాయి. ఇవాళ ఇంతమంది ఇక్కడ వచ్చి కూర్చున్నారంటే ఒక హాలిడే రోజు ఏదో ఒక విలువల గురించి, ఒక ప్రజాస్వామ్యం, చట్టాన్ని గురించి, చట్ట భవిష్యత్తు గురించి చర్చ జరుగుతుంది, విందాం. అసలు ఏమిటి జరుగుతుందో అనే ఆందోళన వాళ్ళు ఇక్కడికి వచ్చారు. మనం ఆలోచిస్తుంటాం. ఆలోచించేప్పుడు ఏంటి మరి చట్టం ముందర అందరు సమానం కాదే అని మనం చట్టం అంటే అందరి ముందర సమానం ఇక్కడ ఆలోచిస్తున్నాం. ఆలోచించడం మానవ సహజమైన అది ఆలోచన కదా, మన మేధస్సే ఆలోచిస్తుండే కదా. ఈ ఆలోచించే దాంట్లో మనుషులు ఒక్కొక్కరి చైతన్యాన్ని బట్టి ఎంత లోతుగా పోతారు అనే ప్రశ్న వస్తుంది. ఎంత లోతుగా వెళ్ళి ఎంత మౌలికంగా ఆలోచిస్తారని. మౌలికంగా ఆలోచించేవాళ్ళు మొత్తం సమాజంలో అన్యాయం చేసి సమాజం ఒక నిర్మాణం, పునర్నిర్మాణం జరగాలి. అంబేద్కర్ కూడా మీరు చూస్తే ఆయన కొన్ని ఫండమెంటల్ క్వశ్చన్ పోయాడు ఆలోచించే క్రమంలో. కొన్ని వెళ్ళి కుల వ్యవస్థ పోవాలన్నాడు, ముందు అన్టచబిలిటీ అన్నాడు. కానీ సమాజంలో అన్టచబిలిటీ పోవాలి అని అడుగుతూ ఆయన ఏం చేశాడంటే కుల వ్యవస్థ ఉన్నంతవరకు ఉంటుంది కాబట్టి కుల వ్యవస్థనే పోవాలన్నాడు. అన్నిలేషన్ ది కాస్ట్ అన్నాడు. మొత్తం కులమే పోవాలి, కుల నిర్మూలన, కులం లేని కులరహిత సమాజం. ఏ మనిషి అయినా ఒకసారి ఆలోచించడం మొదలుపెట్టిన తర్వాత వాళ్ళు ఫండమెంటల్స్కి వెళ్ళిపోతారు. కనుక ఇక్కడ సాయిబాబా లాంటి వాళ్ళు కూడా తనకు ప్రకృతే అన్యాయం చేసింది, లేదా ఈ సమాజంలో అప్పటిదాకా పోలియోకు మందు లేదు కాబట్టి ఆయన శరీరం కోలుకోలేదు. కానీ తాను తన శరీరం పనిచేయకపోవడం వలన సమాజంలో తాను ఒక రకంగా పోరాటం చేస్తున్నాడు కాబట్టి దేహంతోనే పోరాటం, తన శరీరంతోనే పోరాటం. అక్కడ ప్రారంభమైన పోరాటము ఆయన మౌలికంగా పోయి సమాజంలో డిస్క్రిమినేషన్ ఉంది, వివక్ష ఉంది అని ఆలోచిస్తూ అసలు ఈ మొత్తం సమాజం మరింత ప్రజాస్వామ్యంగా, మానవీయంగా, సమానంగా మారాలి. ఎలా మారుతుంది అంటే ప్రజా ఉద్యమాలు కావాలి, ప్రజా పోరాటాలు కావాలి. పోరాటాలు లేకుండా ఈ సమాజం మారదు. అక్కడి దాకా వెళ్ళాడు అనుకోండి. ఏమంటే మనిషి కొందరు ఎట్లా ఉంటాడు, మనుషులు తమకు జరిగే బాధ, తమ వివక్షని కేవలం తమ వ్యక్తిగత వివక్ష అనుకోరు. సమాజం ఆ వ్యక్తిగత వివక్షను ఆలోచిస్తూ సమాజం వైపు వెళ్తారు. ఇది మ్యాక్సిమ్ గోర్కీ ఆయన జీవిత కథ అంటే 3 వాల్యూమ్స్ వచ్చినాయి ఆయన ఆత్మకథ. మ్యాక్సిమ్ గోర్కీ చిన్నప్పుడు ఆరోగ్యం బాగాలేక అతను చాలా పేదరికము అనుభవించాడు. ఆయన ఓసారి పిల్లవాడు ఉన్నప్పుడే చాలా బాధ ఎదురితే పడుకొని ఆలోచించాడు, బాధ అందరికీ ఇట్లనే ఉంటుంది కదా, నాకైనా బాధ అని. అక్కడి నుంచి ఆయన బడికి పోలేదు, చదువులేదు. అంత అప్పటిన్న సోవియట్ సమాజం, సంక్షుబ్ధ సమాజం. సర్వెంట్గా పనిచేశాడు, దొంగతనాలు చేశాడు, రకరకాల పనులు చేశాడు మ్యాక్సిమ్ గోర్కీ, అన్నీ రాసుకున్నాడు. కానీ ఆయన ఏం చేశాడంటే ఈ తనకు జరుగుతున్నటువంటి ఏదైతే అన్యాయం ఉందో, తాను దొంగతనం చేయడం కానీ, లేకపోతే తన ఇంట్లో సర్వెంట్ మేడ్గా పనిచేయడం కానీ, ఎక్కడ షిప్లో పనిచేసాడు, ఛాయలు రకరకాల పనులు చేశాడు. ఈ రకరకాల పని చేసిన మ్యాక్సిమ్ గోర్కీ ఫండమెంటల్కి వెళ్ళిపోయాడు. అమ్మ అనే పుస్తకం రాసి చరిత్రనే ప్రభావితం చేశాడు. అంటే మనిషి జీవితంలో తనకుండే అనుభవాన్ని మొత్తంగా ఒక సామాజిక దాన్ని సార్వజనీనం చేసి మొత్తంగా సమాజం వివక్ష వైపు వెళ్తారు. కనుక కొందరు మనుషులకి వాళ్ళు ఆలోచిస్తూ ఫండమెంటల్. సాయిబాబా లాంటి వాడు తాను కష్టపడుతున్నాడు, ఎవ్రీడే పోరాటం చేస్తున్నాడు. వీల్ చైర్ లేదు, తర్వాత వీల్ చైర్ వచ్చింది. పోతున్నాడు. పోతున్న వాడికి మెట్లేమిటి, కాస్త అదే ర్యాంప్ ఉండకూడదా, అసలు ఏంటి ఇంత వివక్ష ఏంటి, అసలు మాలాంటి వాళ్ళ పట్ల ఇదేమిటి, అసలు యూనివర్సిటీ ఇట్లా ఉండడం ఏంటి, బిల్డింగ్లు ఇట్లా కట్టడం ఏంటి, ఇవన్నీ ఆలోచిస్తారు కదా. అంగవైకల్యం వాళ్ళు ఆలోచిస్తారు. మా స్నేహితుడు కూతురికి ఆమె కూడా కొంత అంగవైకల్యం. ఆమె ఆ మధ్యన లండన్ చెల్లెల దగ్గరికి పోయి వచ్చింది. ఆమె చెప్తుంది, అంకుల్ అసలు నాకు లండన్లో నాకు ఈ అంగవైకల్యం అనిపించలేదు, ఎందుకంటే ప్రతి చోట ర్యాంప్ ఉంది, ప్రతి చోట ఫ్రెండ్లీగా ఉంది, అంటే డిజేబుల్డ్ ఫ్రెండ్లీ.
అంటే అంగవైకల్యం వాళ్ళకు కొంత ఆర్కిటెక్చర్ ఉందనుకోండి, ఆర్కిటెక్చర్లో వాళ్ళ గురించి ఆలోచించేదాకా ఆర్కిటెక్ట్ పోతే ఈ బిల్డింగ్ స్ట్రక్చర్ వేరే ఉంటుంది. ఎక్కడ సెన్సిటివిటీ అనేది దాన్ని బట్టి ఉంటుంది. సాయిబాబా కూడా అలాగే ఆలోచించారు. ఆయన ఫండమెంటల్ కొన్ని విశ్వాసాలని, బలమైన విశ్వాసాలను డెవలప్ చేసుకున్నారు. ప్రశ్న ఇక్కడ ఏమిటంటే, సాయిబాబా గురించి మన చర్చ కాబట్టి, సాయిబాబా ఒక విశ్వవిద్యాలయంలో అధ్యాపకుడు, అది కూడా ఢిల్లీ విశ్వవిద్యాలయం. అది చాలా ప్రతిష్ట కలిగిన విశ్వవిద్యాలయం. హైదరాబాద్లో చదివి సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో పిహెచ్డి చేశాడు. పిహెచ్డి చేసి హైదరాబాద్ ఢిల్లీ యూనివర్సిటీలో ప్రొఫెసర్గా జాయిన్ అయ్యాడు. అది ఆయన యొక్క క్యారియర్. సరే, అమలాపురంలో పుట్టాడు, చిన్నప్పుడు కష్టపడ్డాడు, తల్లి ఎత్తుకోడిపోయింది, అంతా కష్టపడుతూనే స్ట్రగుల్ చేస్తూనే ఒక విశ్వవిద్యాలయంలో పనిచేసే అధ్యాపకుడు. ఎందుకంటే అధ్యాపకుడు ఇక్కడ ఉన్నారు కాబట్టి మనం ఇవాళ అడగవలసిన ప్రశ్న ఏమిటంటే, అధ్యాపకులుగా మన పని ఏమిటి, మన పాత్ర ఏమిటి సమాజంలో? ఏ అధ్యాపకుడికైనా ఒకటి జ్ఞానాన్ని సృష్టించడం, రెండవది జ్ఞానాన్ని పంచడం, మూడవది సమాజాన్ని మార్చడం. ఇది కూడా అధ్యాపకుడి పాత్రలో ఒక భాగమే. ఈ అధ్యాపకుడి దాంట్లో నీ జ్ఞానం ఉంది, నీ జ్ఞానాన్ని నువ్వేం చేస్తావు, పిల్లలకు పంచుతావు. కానీ అదే జ్ఞానాన్ని సమాజానికి కూడా పంచాలి కదా. తర్వాత నీకు జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది, సమాజం చూస్తుంది. కాబట్టి సమాజంతో నిరంతరమైన సంభాషణ అధ్యాపకుడికి అది ఆయన వృత్తిలో భాగం. అది సాయిబాబా చేశారు. కొన్ని విశ్వాసాలు ఉన్నాయి, విశ్వాసాలు ఉండడం తప్పు కాదు. విశ్వాసాలు ఉండేవి, మనిషికి తన అనుభవంలో కొన్ని విశ్వాసాలు ఉంటాయి, కొంత విలువలకు నిలబడతారు. కానీ విశ్వాసాలే నేరమని విశ్వవిద్యాలయము ఆయన ఆలోచన మీద అసలు ఏదో కొత్త ఆలోచనలు ఎక్కడో వస్తాయి, విశ్వవిద్యాలయం చూస్తాయి. మార్క్స్ పిహెచ్డి తీసి చేశాడు జర్మనీలో. అక్కడి నుంచి ఆయన ఎక్కడికో వెళ్ళిపోయి ఫండమెంటల్కి వెళ్ళిపోయారు. జ్ఞానవంతులంతా కూడా విశ్వవిద్యాలయం స్వేచ్ఛ రావడం కూడా అట్లా పోరాటాల ద్వారా వచ్చింది. ఒక కాలంలో విశ్వవిద్యాలయం చాలా నిర్బంధం ఉండేది. పోరాడి సోక్రటీస్ దగ్గర నుంచి స్పార్టకస్ ఏమో సామాజిక పోరాటం, సోక్రటీస్ ఏమో భావస్వేచ్ఛ కొరకని పోరాటం. సోక్రటీసు అంటే ఎందుకు మనం ఇవాళ సోక్రటీస్ గుర్తు చేసుకున్నాం? సోక్రటీస్ నేను అనుకోనంటే స్వేచ్ఛ, ఇవాళ విశ్వవిద్యాలయ స్వేచ్ఛకి పునాది నాకు సోక్రటీస్లో కనిపిస్తాడు. ఆలోచన ఉంది. ఆయన ఏం చేశాడు సోక్రటీసు? ఆ ఎథెన్స్ వీధుల్లోకి వెళ్ళి పిల్లల్ని వైన్ షాప్ ఎక్కడుంది, అది ఎక్కడుంది, ఇక్కడ అంటే పిల్లలు అది ఇక్కడ ఉంది అక్కడ ఉంది, మంచి మనుషులు ఎక్కడున్నా అడిగేవాడు. ఎథెన్స్లో మంచి మనుషులు ఎక్కడున్నారు, ఎవరు నొచ్చిపుడు కడపలో మంచి మనుషులు ఎక్కడున్నారు అని అడిగారు అనుకోండి. ఎవరు నన్ను వైన్ షాప్ ఎక్కడుంది అవన్నీ అడ్రస్ బాగానే చెప్తారు పిల్లలు. కానీ మంచి మనుషులు అంటే అప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు, మంచి మనుషులు అంటే ఎవరు, మంచి మనుషులు అంటే ఎవరు సార్, మన ముందు కనుక్కోండి, దానికి ఒక పారామీటర్ ఉండాలి. దానికి మంచి చెడు అనేటువంటి సోక్రటీసు వాళ్ళని గ్రాడ్యువల్గా మంచి చెడు మారల్ వాల్యూస్ సామూహిక జీవితం దీంట్లోకి వెళ్ళారు. వీళ్ళు ఈ ప్రశ్నలు అడుగుతుంటే పాల్పంచేవాడికి భయం వేసి వరహేంద్ర వెళ్ళకపోయి పిల్లలందరూ చెడగొడుతున్నాడు. చెడగొట్టడం కాదు, ఆయన పిల్లల్ని ప్రశ్నలు అడగమంటున్నాడు. వాళ్ళకి ఆయన ఎథెన్స్లో పాలకులు పిలిచి నువ్వంతా పిల్లల్ని చెడు, నేనేం చెడగొడుతున్నాను, నేను మంచి చెడు గురించే చెప్తున్నాను అంటే, లేదు నువ్వు తప్పకుండా చెడగొడుతున్నావు. లేదు నేను నమ్మి చెప్తున్నాను అంటే, నీవు నమ్ముతున్నావా అంటే నమ్ముతున్నాను. సాయిబాబా నాకే విశ్వాసం ఉందా నీకు? అయితే నీ విశ్వాసం కొరకు నువ్వు చనిపోతావా? ఎథెన్స్ వాళ్ళు అడిగింది. నీకు రెండే ఆప్షన్. ఒకటి, నువ్వు ఎథెన్స్ వదిలిపెట్టుకో. ఒకవేళ నిజంగానే నువ్వు నీ విశ్వాసం మీద నీకు నమ్మకం ఉండి నువ్వు నిజమే చెప్తున్నా అనుకుంటే, ఆ నిజం కూడా చనిపోవడానికి సిద్ధం ఉండే సోక్రటీస్ చేసాయి డై, నేను చనిపోతాను, విషం దాగి చనిపోతాను. ఉరి కాదని కేసింది, ఉరివేసి చంపలే, విషం దాగి చనిపోతాను అంటే వాలంటరీగా మన విషం తాగుతుంది చనిపోతాను, విషం దాగి చనిపోతాను. ఆయన శిష్యులంతా కూర్చున్నారు, మాట్లాడుతున్నాడు. సోక్రటీస్ మాట్లాడుతున్నాడు శిష్యులతో, విషం తాగుతున్నాడు. విషం తాగుతుంటే అంతటా ఎవరో మ్యూజిక్ వాయిస్తూ కనిపిస్తే సోక్రటీస్ మ్యూజిక్ చాలా బాగా వాయిస్తున్నాడు, అతను ఒకసారి పిలవండి అంటే ఆ జైలర్ అతను తీసుకొస్తే ఆ వీణ అదేదో వాయిద్యం నాకు నేర్పు అని ఒక అర్ధగంటలో నేర్చుకున్నాడు. శిష్యులు అడిగారు, ఏంటి సార్ మీరు బ్రతికేలేదు, చావుకు చాలా దగ్గర ఉన్నానంటే సోక్రటీస్ చెప్పాడు, చచ్చేదాకా నేర్చుకోవాలి.
ఇంకా అర్ధగంట ఉన్నది, ఆ అర్ధగంటలో ఇంకా నేర్చుకొని చనిపోతారు. అంటే అధ్యాపకుడు నిరంతర విద్యార్థకుడు. సోక్రటీసు తర్వాత సమాజము మొత్తం మానవ విశ్వాసం కొరకు విషం తాగుతూ ఈ మనిషి చనిపోయాడు. స్వేచ్ఛ అనేది ఎంత ఇంపార్టెంట్ అని. కనుక అసలు విశ్వాసాలు మనుషులకు ఉండడం, సమాజం మారాలి, ఒక ఆల్టర్నేటివ్ సమాజం రావాలి, అది నేరం ఎట్లవుతుంది? ఆ విశ్వాసంతో మనకు డిఫరెన్స్ ఉండదు, కానీ నేరం ఎట్లవుతుంది? విశ్వవిద్యాలయం ఉన్నదే అది పెంచడానికి, అందుకే కదా విశ్వవిద్యాలయం స్వతంత్ర ప్రతిపత్తి ఇచ్చింది. ఇవాళ పరిస్థితి మారి ఇంతదాకా స్వాతంత్ర మా హైదరాబాద్ యూనివర్సిటీలో నేను రకరకాల ప్రయోగాలు చేశాం. నేను ఎన్నో రకాల కోర్సులు చెప్పాను. ఎవరు నన్ను ఏ ప్రశ్న అడగలే. నా 55 ఏళ్ళు నేను టీచ్ చేశాను, కానీ నన్ను క్లాస్ రూమ్లో ఎవరు ప్రశ్న అడగలేదు. ఇవాళ పరిస్థితి అది కాదు. హైదరాబాద్ యూనివర్సిటీలో నేను హెడ్గా ఉన్నాను, డీన్గా ఉన్నాను, ఇన్ఛార్జ్ వైస్ ఛాన్సలర్గా ఉన్నాను. చాలా ఆశ్చర్యంగా హైదరాబాద్లో ఫ్యూచర్ ఆఫ్ ఇండియన్ డెమోక్రసీ అనే పిల్లలు ఒక మీటింగ్ పెడితే పోలీసులు పెట్టేశారు, గేట్స్ మూసేశారు. నేను అక్కడ చదువు చెప్పిన వాడిని. నేను పోతే పోలీసులు ఓ చిన్న గేట్ ఉంది, మా అబ్బాయి అక్కడ టీచ్ చేస్తున్నాడు కాబట్టి చిన్న గేట్ జరిగిపోయాం. చిన్న గేట్ జరిగిపోతే సరే అంతా యూనివర్సిటీ లోపలంతా గందరగోళం ఉందంటే మా అబ్బాయి అడిగాడు ఏమైంది, ఎవరు హరగోపాలను వస్తున్నట్ట యూనివర్సిటీలో, యూనివర్సిటీ అంతా ఇదైపోయింది, షాపింగ్ కాంప్లెక్స్ మూసేశారు. సబ్జెక్ట్ ఏమో ఫ్యూచర్ ఆఫ్ డెమోక్రసీ. మా అబ్బాయి ఉండి నా క్లాస్ ఉన్నాయంటే సరే ఫ్యాకల్టీ మెంబర్ అని నన్ను అతను గుర్తుపట్టలే. లోపలికి వెళ్తే మైకు పిల్లలంతా కూర్చొని ఉన్నారు. అంతటా రిజిస్ట్రార్ అంతా పరిగెత్తుకొచ్చి నో సార్ మీటింగ్ పర్మిషన్ లేదు. అంటే మీటింగ్ పర్మిషన్ లేకపోవడం ఎంతయ్యా, పిల్లలు మీటింగ్ పెట్టుకున్నారు, నేను లెక్చర్ ఇస్తున్నాను. లేదు సార్ ఇదంతా వైస్ ఛాన్సలర్ గారు లేరు, వైస్ ఛాన్సలర్ గారు వచ్చిన తర్వాత చూద్దాం సార్, మీరు ఇప్పుడు ఈ మీటింగ్ వద్దు సార్ అని మొదలుపెట్టారు. రేపు రాండి సార్, రాత్రికి వైస్ ఛాన్సలర్ గారు వస్తారు, పర్మిషన్ తీసుకొని. వైస్ ఛాన్సలర్ పర్మిషన్ ఉంటే ఒక అధ్యాపకుడు విద్యార్థులు మాట్లాడి నేను మాకు చాలా ఇబ్బంది లేదు సార్, రేపు ఎక్స్ప్లెనేషన్ వస్తుంది సార్, ఇట్లా కూడా మొదలుపెట్టారు. పైనుంచి మినిస్ట్రీ నుంచి వస్తుంది సార్, యూజీసీ నుంచి వస్తుంది సార్. అంటే పిల్లలు అన్నారు రేపు సారు వస్తే మరి నువ్వు మీటింగ్ పెట్టమంటే రేపు వీసీ వస్తారు కాబట్టి మేము తప్పకుండా పర్మిషన్ తీసుకుంటాం అని పెట్టారు. సరే మేము పర్మిషన్ తీసుకుంటామన్నాక సరే నేనేమన్నానంటే రేపే వస్తున్నానులే అంటే పిల్లలు ఏం చేశాను సార్ వీళ్ళు నమ్మకూడదు సార్ అని నువ్వు ఆ రిజిస్ట్రార్ని పట్టుకున్నారు, నువ్వు ఇప్పుడు ఆర్డర్ అని ఆయన వెనకపోయినారు ఆఫీస్కి. ఒక అఫీషియల్ ఆర్డర్ తీసుకున్నారు. తీసుకొని వచ్చి సరే సార్ రేపు నెక్స్ట్ డే పేపర్లో వార్త వచ్చింది. నెక్స్ట్ డే పోతే సరే వాడు చెప్పినంటే సార్ మీరు ఏమన్నా మాట్లాడినా కాశ్మీర్ మీద మాట్లాడుస్తారు. అంటే కాశ్మీర్ మీద ఎందుకు మాట్లాడింది, కాశ్మీర్ సమస్య ఏంటో పిల్లలకి తెలియాలి కదా, ఎట్లా మొదలైంది, ఎందుకు పొద్దు సార్ అది మా పైనుంచి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, కాశ్మీర్ మీద విశ్వవిద్యాలయంలో చర్చ జరగకూడదు. ఇది ఏమిటి అసలు, ఈ పరిస్థితి ఏమిటి? విశ్వవిద్యాలయాలు ఎలా ఉండాలి, ఎంత స్వతంత్రంగా ఉండాలి, ఎంత స్వతంత్రంగా ఉంటే అంత క్రియేటివిటీ ఉంటుంది, అంత సృజనాత్మకత ఉంటుంది, అంత కొత్త జ్ఞానం వస్తుంది. పాలకులు కూడా జ్ఞానం కావాలి కదా. నువ్వు అజ్ఞానంతోనే పరిపాలిస్తాను ఎంతకాలం పరిపాలిస్తా, అంత ప్రపంచ చరిత్ర అంతా అలాగే జరిగింది. అజ్ఞానంతో పరిపాలించిన వాళ్ళందరూ ప్రజలు తిరుగుబాటు చేశారు, కూల్చారు. నువ్వు అనవసరంగా నువ్వు విశ్వవిద్యాలయం పనిచేయని ఎందుకు నీకంత భయము, ఎందుకంత అసలు వెనక ముందు నువ్వు ప్రపంచానికి ఏమిస్తావు అసలు? వాళ్ళది విశ్వవిద్యాలయం నువ్వు కాపాడకుండా ఇదే చెప్పాలి అది చెప్పకూడదు. నేను పుస్తకం చదువుతున్నాను ఇరేజింగ్ హిస్టరీ. ఆ ఇరేజింగ్ హిస్టరీలో స్టాన్లీ చాలా అద్భుతమైన పుస్తకం అది. ఎట్లా అమెరికాలో, ఇంకా మన దేశంలో సరే అమెరికాలో ఏం చెప్పాలి ఏం చెప్పకూడదని క్లాస్ రూమ్లో నిర్ణయం చేసి హిట్లర్ గొప్పవాడని చెప్పమంటున్నారు. అమెరికా స్టేట్ యూనివర్సిటీ. హిట్లరు 1000 మంది అమెరికన్ చంపాడు. ఆ వైట్ సుప్రీమసీ ఏం చెప్పమంటున్నా అంటే తెల్లవాడు వాడు స్వతహాగా తెలియగలవాడు. అంటే ఏంటి, బ్లాక్స్కు ఆ డిస్క్రిమినేషన్. మన దేశంలో ఎట్లయితే జరుగుతుందో, మన గొప్ప చరిత్ర ఉంది, అద్భుతమైన జ్ఞానం ఉంది, అంత సరే అద్భుతమైన జ్ఞానం ఉంటుంది, అది చెప్పి ఆ జ్ఞానానికి వ్యతిరేకంగా జరిగినటువంటి ఆలోచన కూడా జరగాలి కదా. నేను చివరికి చెప్తాను, సాయిబాబా రాసిన పోయిటరీ కబీర్ మీద. అంటే జ్ఞానం ఎప్పుడైనా ఘర్షణ ద్వారా ఒక డైలెక్టిక్స్ ఉంటాయి.
ఒక భావం ఉంటే దానికి ఆపోజిట్ ఉంటుంది. సమాజంలో ఘర్షణ జరుగుతున్నప్పుడు అది విశ్వవిద్యాలయాలు తప్పకుండా రిఫ్లెక్ట్ అవుతుంది. నేను ట్రైబల్ రైట్స్ చెప్తున్నాను అనుకోండి, జడ్జీస్గా చెప్పుకోండి, నేను ఐ కాంట్ టీచ్ ట్రైబల్ రైట్స్. వస్తుంది ఏం జరుగుతుందో చెప్పవలసి వస్తుంది. అది అనుభవం సమాజంలో జరుగుతున్నది కదా. నేను కొత్త అబద్ధం చెప్పడం లేదు. నేను ఒక అధ్యాపకుడిగా చెప్తున్నాను అనుకో, నువ్వు ఇదని చెప్పినావు క్లాస్ రూమ్లో అంటే అసలు సమాజం ఏమైపోతుందండి, నాగరికత ఏమవుతుంది? మానవ జ్ఞానం అనేది నువ్వు రానివ్వకుండా ఆపుతానంటే అది నీకు అది ఆ భవిష్యత్తుకు అది ఏం భవిష్యత్తు ఉంటే సమాజానికి అనే ప్రశ్నలు వస్తాయి. సాయిబాబా విషయంలో నేను రాసిన వ్యాసాల్లో కూడా ఎప్పుడు నేను చెప్పేది ఏంటంటే, ఆయన విశ్వవిద్యాలయ అధ్యాపకుడు స్వేచ్ఛ ఉంటుంది, స్వేచ్ఛగా కొన్ని విశ్వాసాలు ఉంటాయి. విశ్వాసాలు ఉండడం బై ఇట్ సెల్ఫ్ ఇస్ నాట్ రాంగ్. సోక్రటీస్ మనకి ఇచ్చిన ట్రెడిషన్, విశ్వాసాలు కూడా చనిపోయినా సరే కానీ నేను విశ్వాసం వదులుకునేటువంటి ట్రెడిషన్ నుంచి వచ్చింది. సైంటిస్ట్ ఎంత పోరాటం చేశారు మతానికి వ్యతిరేకంగా. గెలీలియో, కోపర్నికస్, బ్రూనో ఎంత పోరాటాలు చేశారు. బ్రూనోని అయితే సజీవంగా కాల్చారు. ఆర్కిమిడీస్ పాప ఆయన సముద్రం నొంగుతోని లెక్కలు చేసుకుంటూ వాడు సోల్జర్ పోయి హీ వాజ్ షాట్ డెడ్. ఆర్కిమిడీస్ ఇవాళ మొత్తము నావిగేషన్కు ఆర్కిమిడీస్ సూత్రము పుదాన్ని, కానీ ఆర్కిమిడీస్ చేసుకుంటామండి హీ వాజ్ కిల్డ్. ఎందుకు చంపారు ఆర్కిమిడీస్ని? గెలీలియో, కోపర్నికస్ ఎందుకంత టార్చర్ చేశారు. బ్రూనోను సజీవంగా ఎందుకు దహనం చేశారు? దాంట్లో నుంచి సైంటిఫిక్ టెంపర్, మనిషి ఆలోచన ఉంటుంది, మనిషి ప్రశ్నించాలి, ప్రకృతి సూత్రాలు ఏమిటో తెలుసుకోవాలి అనేటువంటి. నువ్వు మతంలో మత విశ్వాసాలు ఉంటే నీ మత విశ్వాసాన్ని వ్యక్తిగతం ఉంచుకో, కానీ నువ్వు మత విశ్వాసాలే అంతిమం, ఇక వేరే జ్ఞానం ఏది లేదు అని అంటే మతము వచ్చింది, మతము ఒక చారిత్రక సందర్భంలో వచ్చింది, అది నిర్వహించే పాత్ర నిర్వహించింది. కానీ చరిత్రలో మార్పులో దాని యొక్క పాత్ర తగ్గింది. అది ఒక వ్యక్తిగత విశ్వాసంగా నువ్వేమైనా చేసుకోవద్దు, ఎట్లయినా విశ్వసించు, కానీ నీ విశ్వాసమే అందరూ విశ్వసించాలి. నా విశ్వాసాన్ని నువ్వు అంగీకరించని నా శత్రువు అని నువ్వు అంటే ఒకే విశ్వాసం ఉంటుంది ఆ సమాజంలో. భిన్నమైన ఆలోచనలు ఉంటాయి కదా, ఘర్షణ ఉంటుంది కదా సమాజంలో. అన్యాయం ఉన్నప్పుడు తప్పకుండా ఆలోచనలు ఉంటాయి కదా. అసమానత ఉన్నప్పుడు ఎందుకు ఇంత అసమానత? ఆకలి ఉన్నప్పుడు ప్రశ్న వస్తుంది కదా, ఆకలి ఎందుకు ఉందని. ఇవాళ సంపద చాలా పెరిగింది దేశంలో. 40 లక్షల కోట్లు మన దేశ స్వార్థం ఎప్పుడు 240-250 లక్షల కోట్లు అయింది. మరి ఇన్ని లక్షల కోట్ల ఆదాయం పెరిగినప్పుడు దేశంలో ఇంకా ఆకలి ఎందుకున్నది? ఆకలి లేదంటున్నారు. ఆకలి అంటే జస్ట్ సుదర్శన్ రెడ్డి గారు మేము మొన్న ఎలక్షన్లో క్యాంపెయిన్ చేస్తున్నప్పుడు ఆయన ఒక ప్రశ్న రేజ్ చేస్తూ వచ్చాడు పబ్లిక్ మీటింగ్లో. నువ్వు ఆకలి లేదంటావు, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఎందుకు? 5 కిలోల బియ్యం 10 కిలోల బియ్యం అని నువ్వు ఎందుకు ఇస్తున్నావు? ఆకలే లేదంటే నీకు వచ్చే ఆదాయంలో నువ్వు కొనగలగాలి కదా. ప్రభుత్వానికి వాళ్ళు తిండి అంటే వాడికి తిండి కొనడానికి శక్తి లేదని కాదు ఇస్తున్నది. తిండి కొనడానికి శక్తి అంటే పేదరికం లేదంటే ఎట్లా అనే ప్రశ్న కూడా వస్తుంది. కనుక ఇది ఈ ప్రశ్న ఏదైతుందో నిరంతరంగా మనుషులు అడుగుతూనే ఉంటారు. పేదరికం ఎందుకు, ఉద్యోగాలు ఎందుకు లేవు, ఇంత నిరుద్యోగం ఎందుకు, ఇంత వివక్ష ఎందుకు, ఇంత వాయిలెన్స్ ఎందుకు అనేటువంటి ప్రశ్నలు వస్తాయి. ఇది విశ్వవిద్యాలయాలు నిజానికి ఆ పాత్ర నిర్వహించాలి. పోనీ విశ్వవిద్యాలయాల పరిస్థితి ఎలా ఉంది, న్యాయ వ్యవస్థ పరిస్థితి ఎలా ఉంది? న్యాయ వ్యవస్థ ఆయన పోతే అక్కడ జడ్జి ఏమో ఈయనకు షార్ట్ మైండ్ ఉందంటాడు. ఆయన నిజానికి ఆ జడ్జిమెంట్లో మీరు ఇక్కడ లాయర్స్ ఉన్నారు కాబట్టి మీరు జడ్జిమెంట్ లాస్ట్ పార్ట్ చూస్తే ఈయన పొలిటికల్ ప్రిజనర్ రిలీజ్ చేయమంటున్నాడు, ఈయన ట్రైబల్కు న్యాయం చేయమంటున్నాడు, ఈయన అది అంటున్నాడు, ఇది అంటున్నాడు. ఇవన్నీ కూడా మావోయిస్ట్ పార్టీ కూడా ఇవే అంటుంది కాబట్టి ఈయనకు మావోయిస్ట్ పార్టీతో లింక్ ఉందని వాళ్ళ జడ్జిమెంట్లో రాస్తాడు. మావోయిస్ట్ పార్టీ ఓ మాట అంటే వాళ్ళు న్యాయం కావాలంటూ వాళ్ళు నేను కూడా అది నిజంగానే అనవసరంగా పొలిటికల్ ప్రిజనర్స్ అంటే వాళ్ళంటూ ఆలోచించిన నువ్వు వాడివే. అర్బన్ నక్సల్ లేదు. ఇప్పుడు ఆయన రాహుల్ గాంధీ కూడా అర్బన్ నక్సల్ అడిగింది. అంత చాలా విచిత్రమైన పని. అసలు నిజానికి కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి తప్పులు ఏం తక్కువ కాదు. కాంగ్రెస్ పార్టీ మొత్తంగా నూతన ఆర్థిక విధానం తీసుకొచ్చింది వాళ్ళని, రిప్రెసివ్ లాస్ ఊపా చట్టం తెచ్చింది వాళ్ళని. ఇవాళ వాళ్ళని నక్సల్స్ అంటే ఎట్లా? అసలు వాళ్ళు చేసిన నేను రాహుల్ గాంధీని కలిసినప్పుడు ఒక మాట చెప్పాను, మీ కాంగ్రెస్ పార్టీ అంటే నేనేం సానుభూతి పడిన కాదు. మీ కాంగ్రెస్ పార్టీ ఏం చేశారో నేను స్పష్టంగా రాశాను నా పుస్తకాల్లో. కానీ మీ దగ్గరికి నేను ఎందుకు వచ్చానంటే ఫ్యాసిజం ఈ దేశంలో వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి,
మీరు ఎక్కడైనా కొంత కాకుండా కొంత మెరుగైనటువంటి పాలన ఇస్తారేమో అనేటువంటి ఒక ఆశతో మీ దగ్గరికి వచ్చానని చెప్తాను. అందుకని మిమ్మల్ని కలవడానికి వచ్చాను. అంటే ఇవాళ పరిస్థితి అక్కడి దాకా వచ్చింది. రాసిజం దాకా మనం దగ్గర దాకా వచ్చి కూర్చున్నాం. ఇక న్యాయ వ్యవస్థ ఇది నుంచి మనం రక్షించాలి. మొత్తము లీగల్ సిస్టమే అది కదా, లీగల్ సిస్టమ్. అక్కడ పోతే అక్కడ అసలు న్యాయం దొరకకపోయింది. పోనీ జైలు అసలు సార్ మనం అందరికీ అనుకునే అంటే జైలు లక్ష్యం ఏమిటి, అసలు జైలు ఎందుకు వచ్చింది? జైలు ఎందుకు వచ్చిందంటే ఏ మనిషి అయినా ఒకళ్ళు నేరం చేస్తే, సరే మా కాళోజీ గారేమో ఆయన ఒక మాట అన్నాడు, బలవంతుడికి నేరం చేసే అవకాశం ఉండకూడదు, బలవంతుడికి నేరం చేసే అవకాశం ఉండకూడదు, పేదవాడికి నేరం చేసే అవసరం ఉండకూడదు అన్నాడు. అంటే ఆ ఫార్ములేషన్లోనే వాడికి నేరం చేసే అవకాశం ఉండదు, వీడికి నేరం చేసే అవసరం ఉండకూడదు. మొత్తంగా అదే మీరు అయితే నేరం చేసిన వాళ్ళు జైలుకు పోయినప్పుడు ఇప్పుడు మన దగ్గర కంబైన్డ్ స్టేట్లో కూడా, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా కరెక్షనల్ అడ్మినిస్ట్రేషన్, జైలుకు ఉండే పేరు కరెక్షనల్ అడ్మినిస్ట్రేషన్. కరెక్షనల్ అడ్మినిస్ట్రేషన్ అంటే దాని అర్థం ఏంటంటే, ఒకవేళ ఒక మనిషి నేరం చేస్తే ఆ మనిషి నేర ప్రవృత్తిని మార్చి కొంత మరింత మానవీయంగా మార్చి ఆ మనిషిని మంచి మనిషిగా మార్చి సమాజంలోకి పంపాలి. ఇది జైలు యొక్క ప్రధాన లక్ష్యం. అందుకనే తీసుకుపోయి జైలు తెలుస్తుంది. కానీ ఆ జైల్లో సాయిబాబా అనుభవం చూస్తే ఈయనకు కాళ్ళు లేవు, అది ఆయన వీల్ చైరు పగిలిపోయింది, ఈయన టాయిలెట్ పోలేడు, టాయిలెట్ కూర్చోలేడు. కనుక ఇద్దరు మనుషులు ఎత్తుకపోవాలి, ఇద్దరు మనుషులు ఎత్తుకుపోయి ఆ టాయిలెట్ మేము కూర్చోబెట్టాలి. ఆ ఇద్దరు మనుషులు కొంతకాలం సపోర్ట్ చేశారు. వాడు తర్వాత నేను బరువు ఎక్కువ ఉందని నేను చేశారు. ఈ పోలీసు వాళ్ళు లేకపోతే ఆ జైల్లో ఉండేవాళ్ళు ఈయన చేతులు పట్టుకొని లాక్కపోవడం, కింద నుంచి లాక్కపోతే ఈ మసిల్ మొత్తం దెబ్బతిన్నది ఒక్కడు. అందుకని కుడి చేయి మొత్తంగా పని చేయకుండా అయిపోయింది, ఈ మసిల్ అంతా బ్రేక్ అయిపోయింది. మీరు అట్లా అంత అమానుషంగా మనిషిని లాక్కెళ్ళి టాయిలెట్కి మీరు అట్లా చేయవచ్చునా? స్టాన్ స్వామి గారు చేతులు వణుకుతున్నాయి బాబు, నేను ఇది పట్టుకుంటే అది వణుకుతుంటుంది, అది నేను తాగలేదు, నాకు స్ట్రా ఇవ్వండి, ఉట్టిగా దాంట్లో నేను అది పెట్టుకొని తాగుతానంటే స్ట్రా ఇవ్వలేదండి జైలు వాడు. స్ట్రా ఇవ్వకపోతే కోర్టుకు పోయి జడ్జికి చెప్పి ఆయన జడ్జి స్ట్రా ఇవ్వండి అని అంటే, అసలు వాడు జైల్లో ఉన్న వాళ్ళు కొంత మానవీయంగా ఆలోచించాలి కదా. ఆయన అడుగుతున్నదేంటి పాపం స్ట్రా నీకు పనిష్మెంట్లో భాగమని. ఆయన జైలు అట్లా ఉండాలా? జైలు మానవీయంగా ఉండాలి, నువ్వు మార్చి పంపాలి. నువ్వు పెడితే నువ్వు ఇంకా మనిషి హింసించి. సాయిబాబా చెప్పేదైతే అసలు ఆరోగ్యం బాగాలేకపోతే హాస్పిటల్ తీసుకుపోరు, కింద పడిపోతున్నాడు, మూర్ఛొచ్చి పడిపోతున్నాడు. నాకు 3-4 ఉత్తరాలు రాశాడు జైలు నుంచి. పరిస్థితి ఇలా ఉంది. ఈ 3 సమ్మర్ నుంచి రాస్తున్నాడు. ఈ సమ్మర్ ఇక్కడ చాలా నాగ్పూర్లో సమ్మర్ ఎక్కువ ఉంటుంది, ఈ సమ్మర్లో బతుకుతాను నేను అనుకోవడం లేదు, ఇదే చివరి సంవత్సరం అనుకుంటున్నాను రాసి. మీరేమైనా చేయండి బయట. ఏం చేయండి? ఆ జైలుకు ఫోన్ చేశాను. జైలుకు ఫోన్ చేసి మరి ఆరోగ్యమో బాగాలేదు కదా చూపించంటే, అసలు చూపిస్తున్నాం సార్, జైల్లోనే హాస్పిటల్ ఉందని అంటాడు. ఈయన సాయిబాబా ఏం చేస్తాడంటే హంగర్ స్ట్రైక్ చేస్తాడు. ఇది భగత్ సింగ్ కనుక్కున్న మార్గం. హంగర్ స్ట్రైక్ కూర్చుంటే 10-15 రోజులు ఈయన హంగర్ స్ట్రైక్ భయపడిపోయారు. ఏమైనా లోపలైతే మళ్ళీ ఏమవుతుందో అని భయపడి డిఐజీ నాకు ఫోన్ చేశారు. సార్ మీరు ఒక అప్పీల్ చేయండి సార్, హంగర్ స్ట్రైక్ విత్డ్రా చేసుకోమని. నేను చెప్పిన ఆయన అడుగుతున్న డిమాండ్ 2 మనుషులు ఇవ్వమంటున్నాడు కదా, ఆ 2 మనుషులు ఇవ్వచ్చు కదా ఆయనకు ఆ టాయిలెట్ తీసుకుపోవడానికి, దానికి మీరు ఎంత ఇబ్బంది పెట్టడం ఎందుకు అని నేనంటే ఏం చేశానంటే డిఐజీ ఆయనే పోయిండు జైలుకి. పోయి సాయిబాబాతో మాట్లాడి ఏం కావాలి ఇది మాట్లాడగానే అసలు అక్కడ ఇంప్రూవ్మెంట్ రాదు. విద్యాసాగర్ రావు గారు మహారాష్ట్ర గవర్నర్. విద్యాసాగర్ రావు గారు నాకు చాలా కాలం తెలుసు. ఆయన భారతీయ జనతా పార్టీ, ఆయన గవర్నర్ ఉన్నాడు. నేను టాటా ఇన్స్టిట్యూట్లో పనిచేస్తూ ఆయన దగ్గరికి వెళ్ళాను. విద్యాసాగర్ గారు చెప్పింది, సార్ ఇది ఏంటి సార్, అసలు మీరు గవర్నర్ ఉన్నారు, ఆ జైల్లో ఆయనకి ఇంత చేయండి అంటే పాపం ఆయన ఇంటర్వ్యూ చేసిన ముందరనే మాట్లాడు హోమ్ సెక్రటరీ. ఆ సాయిబాబా గారి విషయం సార్ చూడండి, ఆయన చెప్పిన గవర్నర్ చెప్పిన జైల్లో పరిస్థితి మారు. చివరికి శరద్ పవార్ దగ్గరికి వెళ్ళాము.
శరద్ పవార్ గారికి వెళ్ళి మీరేమైనా చేయండి అని చెప్తాం. శరద్ పవార్ చెప్తే చేస్తా అని చెప్పాడు. నేను తప్పని ఇంటర్వ్యూ నేను ఆయన అక్కడ మేము చీఫ్ మినిస్టర్ ఉన్నాడు, ఆయన చాలా పదవుల్లో ఉన్నాడు కాబట్టి శరద్ పవార్ గారు అయితే శరద్ పవార్ గారు పార్టీ పవర్లోకి వచ్చి వాళ్ళ పార్టీ వాడే హోమ్ మినిస్టర్ అయ్యాడు. నేను మళ్ళీ ఆయనకు మెయిల్ పంపించాను, ఇప్పుడు మీ పార్టీ వాడే హోమ్ మినిస్టర్ కదా, ఏమని చేయంటే హోమ్ మినిస్టర్ వెళ్ళి నాకు కత్తిన అని సాయిబాబా చెప్పాడు. తర్వాత హోమ్ మినిస్టర్ వెళ్ళాడు జైలు. అంటే సాయిబాబా పోరాటం ఏం చేసిన డిఐజీని పిలిపించాడు, హోమ్ మినిస్టర్ పోయినరు. నిరంతరంగా పోరాటం చేస్తూ ఉన్నాడు జైల్లో. ఆరోగ్యం అస్సలు బాగాలేదు, కింద పడిపోతున్నాడు, ఎక్కడ అప్పుడప్పుడు అన్కాన్షియస్ అయిపోతున్నాడు. 19 ఎలిమెంట్స్ ఆయన సాధారణ 19 అసలు ఎలిమెంట్స్. తీరా ఆయన వచ్చిన తర్వాత మేము హైదరాబాద్లో ఆయన ట్రీట్మెంట్ చేయిస్తే సరే మొత్తం బాడీ చెక్ చేసి అది చేసిన తర్వాత ఆయనకు గాల్ బ్లాడర్లో స్టోన్ ఉందంటే, గాల్ బ్లాడర్లో స్టోన్ ఉంది ఆపరేషన్ అంటే ఢిల్లీ యూనివర్సిటీలో తనకు అసలు అబ్జార్ప్షన్ కావాలి కేసు ఉంది కనుక లాయర్ ఉంటే మీరు రాండి అంటే ఇక్కడ ఆపరేషన్ వదిలేసేసి ఢిల్లీ పోయాడు. మేము లాస్ట్ టైం కలిసినప్పుడు ఆయన నిరంతరమైనది ఏంటంటే ఆయన ఒకటే ఒక్క కోరిక, ఢిల్లీ యూనివర్సిటీ జాయిన్ కావాలి, పిల్లలకు చదువు చెప్పాలి. ప్యాషన్ ఆఫ్ ఏ టీచర్, పిల్లలకు చదువు చెప్పాలనే ప్యాషన్ ఏదైతుందో ఎప్పుడు ఢిల్లీ యూనివర్సిటీ పోతున్నా ఎప్పుడు చదువు చెప్తాను. ఎంత తొందర వీలైతే అంత తొందర చేయాలి. కేసు కోర్టు ముందర వచ్చింది ఢిల్లీ యూనివర్సిటీ. సుదర్శన్ రెడ్డి గారితో మొత్తము ఇస్తాం మేము. ఇస్తాయని చెప్పాడు అపాయింట్మెంట్ ఆర్డర్ మీద గందరగోళం ఉంది ఇది. తర్వాత రెండవది సరే ఒకటే ఏంటంటే ఆయన ప్లేస్లో అపాయింట్ చేసిన ఒక లేడీకి ఆర్డర్లు ఏమి ఇచ్చారంటే సబ్జెక్ట్ టు ది డిస్పోజల్ ఆఫ్ సాయిబాబా కేసు అని ఇచ్చారు. అది ఒకటే సేవింగ్ గ్రేస్. కనుక ఆయన బతుకుంటే తప్పకుండా ఆయన ఢిల్లీ యూనివర్సిటీలో రీఇన్స్టేట్ అయ్యేవాడు కేసు వరకై. కానీ పాపం అక్కడ పోయి ఢిల్లీలో పోయాడు. పోయిన తర్వాత అక్కడ ఆయన ఆరోగ్యం పూర్తిగా పాడే కోర్టుకు వెళ్ళలేకపోయాడు. మళ్ళీ తిరిగి వచ్చాడు. తిరిగి వచ్చే వరకు ఆ స్టోన్ ఏదైతుందో అది గాల్ బ్లాడర్ నుంచి ప్యాంక్రియాస్ పోయి పగిలి. మా డాక్టర్ ఏమో సార్ ఇది పోయినసారి చేస్తే అయిపోయింది సార్, ఇప్పుడు ఇది ప్యాంక్రియాస్ పోయి ఇప్పుడు ప్యాంక్రియాస్ చేయాలి అని చేస్తే సరే మొత్తంగా ఆపరేషన్ సర్జరీ చేశారు. ప్యాంక్రియాస్ నుంచి తీసి ఆయన డాక్టర్ చెప్పాడు చాలా డెలికేట్ ఆపరేషను, చాలా క్రిటికల్ ఆపరేషను, కొంత రిస్క్ ఉంది. ఎందుకంటే నేను అక్కడ ఆయనకు బాధ్యుడుగా అక్కడ మేము ఉన్నాం కనుక డాక్టర్ గారు నిరంతరం చెప్తున్నాడు సార్ కొంత రిస్క్ ఉంది కానీ ఆపరేషన్ చేసినప్పుడు వేరే మార్గం లేదు. సర్జరీ చేశారు, రికవర్ అయ్యాడు. రికవర్ అయ్యి మేము వెళ్ళి ఆయనతో గంటన్నర కూర్చున్నాం. ఆ గంటన్నర సేపు ఆయన మాట్లాడింది ఏమిటంటే ఢిల్లీ యూనివర్సిటీలో అపాయింట్మెంట్, అది తప్పించి వేరే మాట. ఢిల్లీ యూనివర్సిటీ పోవాలి, లెక్చరర్గా జాయిన్ కావాలి, పిల్లలకు చదువు చెప్పాలి. ఒక ప్యాషన్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్. కాంట్ జస్ట్ ఇమాజిన్ అండి అసలు తన ఆరోగ్యం గురించి ఏం చెప్పాలి ఆ సర్జరీ గురించి. కానీ ఒక 2 రోజుల తర్వాత బాడీ అంతా డ్యామేజ్ అయింది. 10 ఏళ్ళు కదా జైల్లో ఉంది, 19 ఎలిమెంట్స్ కదా, బాడీ డ్యామేజ్ అయింది కాబట్టి ఇన్ఫెక్షన్ వచ్చి దాన్ని ఊజింగ్ మొదలుపెట్టింది. డాక్టర్ గారు ఒకసారి ఇది మళ్ళీ న్యూ డెవలప్మెంట్ వచ్చింది అని చెప్పేశారు. ఇమీడియట్గా ఐసీయూలోకి తీసుకెళ్ళారు. ఐసీయూలో వితిన్ ఏ డే 2 ఇమీడియట్లీ డై. ఆయన చనిపోతే ఆయన మాట్లాడినప్పుడు ఢిల్లీ యూనివర్సిటీ చదువు ఎంత పోయింది అసలు, మనిషి చనిపోయాడు. ఇప్పుడు మనం ఎవరిని బ్లేమ్ చేయాలి? ఎవరైన చావుకు బాధ్యులు? ఎందుకు రాజ్యం అంతదాకా ఆయన నెట్టింది అనేటువంటి ప్రశ్న. కనుక ఇవాళ మనము పౌర సమాజంలో నిజానికి సాయిబాబా చనిపోయిన తర్వాత జరుగుతున్న మీటింగ్స్ లేదా దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు, తర్వాత అంతర్జాతీయ కార్మిక సంఘాలు, భిన్నమైన ఎంబసీసు, లండన్లో ఆయన పట్ల ఒక సంస్మరణ సభ జరిగింది. ప్రపంచవ్యాప్తంగా ఇదే రెస్పాన్స్. ఆయన జైల్లో ఉంటే ఆయన చాలా ముందు జైలు నుంచి బయటకు వచ్చేవారు. కానీ చనిపోయిన తర్వాత మనందరం కూడా పూర్తిగా ఏంట్రా ఇంత అన్యాయం దొరక మనం ఆగామా, మనం వారి మాట్లాడవలసింది కదా అని మనం అనుకుంటుంవచ్చు. కానీ మనం అప్పుడే మాట్లాడుతూ కొంత ఇంత అన్యాయం జరిగేది కాదేమో మనకు తెలియదు. కానీ మొత్తంగా సాయిబాబా అక్కడ జైలు, ఇటు న్యాయ వ్యవస్థ, అటు విశ్వవిద్యాలయం, ఇవన్నీ కూడా ఈ సంస్థలు కూలిపోతున్నాయి. ఇది మనకు పెద్ద సమస్య. సాయిబాబా ఏమో ఒక కేస్ స్టడీ, కానీ సాయిబాబా అనుభవం ద్వారా మనం తెలుసుకుంటే విశ్వవిద్యాలయాలు ఇట్లయిపోయాయి, న్యాయ వ్యవస్థ ఇట్లయిపోయింది,
అసలు ఏమిటి సమాజంలో జరుగుతున్నది, ఈ వికలాంగుల హక్కుల సమయమైపోయాయి, ఈ అన్ని ప్రశ్నలు కూడా ముడిపడినాయి సాయిబాబా గారి యొక్క జీవిత అనుభవంతో. విశ్వాసాల సంగతి ఏమిటి, మనిషికి బలమైన విశ్వాసం తప్ప ఈ ప్రశ్నలను కూడా సాయిబాబా మన ముందు పెట్టి ఆయన చనిపోయారు. అందుకనే దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా చాలా రెస్పాన్స్ వస్తున్నది. ఇంత అంటే ఇటువంటి మనిషికి ఇంత అన్యాయం జరిగిన మనకి ఎవరికైనా జరగవచ్చు అని. సాయిబాబాకి జరిగినట్టు ఎవరికైనా ఒక ప్రొఫెసరు, తర్వాత ఆయనకు అంగవైకల్యం ఉంది, విశ్వాసాలున్నవాడు, ప్రజాస్వామ్య ఉద్యమాలతో పోరాటం చేస్తున్నాడు. ఒక్క ఉద్యమం కాదు, దేశంలో జరిగిన అన్ని ఉద్యమాలు దానికి ముందు అగ్రస్థానాన్ని నిలిచి మాట్లాడారు. ఢిల్లీలో ఏదైనా మీటింగ్ పెడితే ఆయన ప్రిసైడ్ చేయాలన్నా అంత స్పీకర్స్ ఆయన ముందుండి చేసేవాడు. ఈ ముందుండి పనిచేసే ఒక వ్యక్తి పోయాడు, మనకు అందరికీ ప్రజా సంఘాలు. అలాగే విశ్వాసాలున్న మనిషి చనిపోయాడు, కోటి విశ్వవిద్యాలయ అధ్యాపకుడు చనిపోయాడు. ఇది ఇవాళ చాలా ఫండమెంటల్ క్వశ్చన్స్. ఇంత అన్యాయము, చట్టము ఇంత అన్యాయం చేయడం, ఒక మనిషి ప్రాణాన్ని తీసుకోవడం ఏదైతుందో ఇది ఇవాళ మనందరినీ కూడా ఆలోచింప చేయాలి. కానీ సాయిబాబా మనకు చివరిగా ఇచ్చినటువంటి ఆయన జీవితము, ఆయన పోరాటము, ఆయన విశ్వాసాలు అవి ఏవైతున్నాయో అవన్నీ కూడా ఆ సమస్యలన్నీ ఉన్నాయి. అది ఆదివాసుల సమస్యలు కావచ్చు, ఆదివాసుల పోరాటాలు కావచ్చు, ఈ దేశం నుండి న్యూ లిబరలిజం గురించి మాట్లాడి ఉన్నాయి, ఆర్థిక విధానం కావచ్చు, అది చేస్తున్న అన్యాయం కావచ్చు, ఖనిజ వనరులను ఎట్లయినా దోకుంటామని అంటున్నారు. ఛత్తీస్గఢ్ మేము ఇంతకాలం పౌర హక్కులు మనందరం మాట్లాడుతుంది, ఛత్తీస్గఢ్లో జరుగుతున్న పోరాటం వాడు ఖనిజాలను కాపాడుకోవడానికి రాజ్యము వాడు చేస్తుందని మనం ఒక మాట అన్నాం. రాజ్యం అక్కడ వెళ్ళి కార్పొరేట్కి సహాయం చేస్తుందని. ఇప్పుడు మనం అనడం కాదు, ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి ఎకనామిక్ టైమ్స్కి ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఖనిజాలు తొందర తవ్వాలి, దేశంలో జీడిపి పెరగాలి, మన దేశం అత్యున్నతమైన దేశంగా డెవలప్ కావాలి, ఖనిజ వనరులతో కొనేది సాధ్యం కాదు. ఎవరు అడ్డం వచ్చినా, ఎందుకంటే 20 లక్షల చెట్లు కూడా కొట్టాలి, చెట్లు అడ్డం వచ్చినా, మనుషులు అడ్డం వచ్చినా వీళ్ళు ఎలిమినేట్ దెమ్ అండ్ వీ విల్ అలో కార్పొరేట్. ఖనిజాలని కార్పొరేట్ అంటే మనం ఇంతకాలంగా మనం చెప్తున్నాం, వాళ్ళే చెప్తున్నారు. ఎస్ మేము ఖనిజాల వనరులు ఇస్తాం, వాళ్ళకి మేము వాళ్ళకి ఇస్తాం. ఇస్తే ఎవరైనా అడ్డం వస్తే వాళ్ళని ఎలిమినేట్ చేస్తాం. మరి రాజ్యం చేసే పని ఇదేనా? రాజ్యము ఖనిజ వనరులు తవ్వుకుంటున్నాడు. ఎంతకాలం తవ్వుతారు? మా బాబురావు గారు సైంటిస్ట్ ఉన్నాడు, ఆయన ఎంతకాలం తవ్వుతారు? మీరు ఉన్నన్ని తవ్వుతారు. ఇదే జనరేషన్ చివర మనమే చివరి తరం. మా మానవ చరిత్రలో వేరే సంవత్సరాల్లో మనం ఎక్కడో వచ్చిందా తరం, ఈ తరానికి వచ్చే తరానికి లింక్. మనమే అన్నీ తోవుకొని పోతే వచ్చేవాళ్ళు ఏం కావాలి? భవిష్యత్ తరాల సంగతి ఏమిటి అంటే ఏం లేదు. ఇప్పుడు ఎట్లుందంటే అధికారంలో వాళ్ళకి ఉన్నదంతా తోకొని తినేద్దాం, అమ్మాని అదాని వాళ్ళు ఎప్పుడు అవుతున్నారు, విపరీతంగా సంపద చేసుకుంటున్నారు. కానీ ఏమిటని, సమాజం ఎక్కడ పోతుంది, ఎందుకు పోతుందని, సంపద సృష్టి దేని కొరకని ఈ ప్రశ్నలు అయితే ఉంటాయి. కనుక ఇవాళ మనం చివరి తరం కాదు. కానీ వాళ్ళే అన్నప్పుడు మనం ఏం చేస్తాం చెప్పండి? మేము ఖనిజాలు కావాలి, దేశం యొక్క సంపద పెరగాలి, ఎవరు అడ్డం వచ్చినా మేము ఊరుకోం అని ముఖ్యమంత్రి గారు ఇంటర్వ్యూ ఇచ్చారు. అమిత్ షా గారు కూడా అదే చెప్తున్నాడు, ఎవరిని ఆపే క్వశ్చనే లేదు, మేము ఎవరిని అంతా ఎలిమినేట్ చేస్తాం, మేము ఎవరు అడ్డం వచ్చినా మేము తీసేస్తాం వాళ్ళే అంటున్నారు. ఇక మనం చట్టబద్ధ పాలన అందరు సమానం అని మనం ఇక్కడ వాళ్ళేమో మేము చేతి సమానం కాదే, మేము వాళ్ళకి ఖనిజాలు ఇస్తామన్నాం. అన్ఫార్చునేట్ ఈ దేశంలో ఒక ట్రైబల్స్ తప్పించి ఆదివాసీలు మాత్రమే అడవి మాది అనుకుంటున్నారు. కానీ సమాజంలో చాలామంది ఖనిజ వనరులు ప్రజలమేనా అనుకోండి. ఇప్పుడు మనకు బెంగళూరు అక్కడ ఈ ఖనిజాలు తవ్వేవాళ్ళు అప్పుడప్పుడు మంగళసూత్రాలు వీస్తున్నారు, ప్రజలు చాలా సంతోషపడుతున్నారు. కానీ ఆ ఖనిజం ప్రజలది, ప్రకృతి ఇచ్చిన ఖనిజము ఎవరో ప్రైవేట్ చేసుకొని తవ్వుకొని మేము అమ్ముకుంటామంటే ఆ ఖనిజము ప్రకృతిలో భాగంగా అది ప్రజలది కదా. ప్రజలు తమది అనుకోకపోవడం అని సమస్య వచ్చింది. అనుకుంటే నా ఖనిజాలు మెట్టు అవుతారు, మా పర్మిషన్ ఆదివాసులు అయితే పర్మిషన్ కూడా తీసుకోవాలి. కానీ అభివృద్ధి నమూనా ఎక్కడి దాకా వచ్చిందంటే ఇప్పుడు అది చాలా బహిరంగంగా మన ముందుకు వచ్చింది. ఇంకా దాచుకునేది ఏం లేదు, వాళ్ళు దాచుకోకుండా చెప్తున్నారు. మనం ఏం చేస్తామనేటువంటి ప్రశ్న మన ముందు ఉంది. కానీ సాయిబాబా గారి వరకైతే ఈ అనుభవం మనము విశ్లేషించుకొని ఇవాళ చట్టం ఉందా అందరూ సమానమే అనేటువంటి మౌలిక ప్రశ్న ఇవాళ ఏదైతే కడపలో ఈ సంఘాలు, ప్రజా సంఘాలు అడుగుతున్నాయో
ఆ ప్రశ్న ఒక్క సాయిబాబాకు సంబంధించి కాదు, అది చాలామందికి ఈ దేశంలో ఉండే బలహీనలకు సంబంధించిన అంశం. మధ్యతరగతి వాళ్ళుగా, పౌర సమాజం బాధ్యులుగా, పౌరులుగా మనము ఏమి చేయాలి, మన స్టాండ్ ఏమిటి, మన ఎవరి వైపు అనేది అవుతుందో అది మనంగా నిర్ణయించుకోవచ్చు. కానీ ప్రజాస్వామ్యాన్ని ఈ మాత్రమైనా రక్షించుకోవడానికి మనం అందరం కూడా ప్రయత్నం చేయవలసింది. అయితే సాయిబాబా గారు ఈ కబీరు భక్తి ఉద్యమంలో చాలా క్రిటికల్. కబీరు సాహిత్యం కానీ కబీరు పోయమ్స్ని ఆయన రాశాడు, దీన్ని ట్రాన్స్లేట్ చేసి ఇచ్చాడు. ఆయన కూడా కొన్ని పోయమ్స్ రాశాడు. అంటే ఆయన 2 పోయమ్స్ సాయిబాబా యొక్క స్నేహితులారా, నా హృదయాలారా, మీ గుండె లోతుల్లో అంత ప్రేమ ఉన్నప్పుడు ఈ సంక్షోభిత వేళ ఎందుకు మీ నిశ్శబ్దాన్ని బద్దలు చేయరు అనే ప్రశ్న ఆయన మనం అడుగుతున్నాడు. ఇది అంటే కబీర్ అడిగిన ప్రశ్న. మీరెందుకు ప్రతిసారి కీలక సమయాల్ని చేజార్చుకుంటారు? మీ కనురెప్పలను కుంగదీసేంత భారం మీపై ఉన్నప్పుడు మీరెందుకు ఈ నిశరాత్రి ప్రేమ గీతాలు ఆలోపించరు? స్నేహితులారా, నా మాట వినండి. కబీర్ ఎప్పుడు అంటాడు, మీ ప్రేమను మీరు రక్షించుకోవాలంటే బహిరంగ వీధుల వెంబడి బిగ్గరగా అరుస్తూ వెళ్ళాలి. ఇది ఒక పోయం అంటే ఆయన రాసిన దాంట్లో. ఒకటి ప్రేమ దేవత అని రాశాడు. ఓ ప్రేమికులారా, విద్వేషం అనే వికృత ప్రాణి వీధుల్లో వేధిస్తుంది. విద్వేషం వీధుల్లో వేధిస్తుంది. ఇంకా ఎందుకు మీరు ఇరుకు గదులు, గంధీకాణాల్లో దాక్కుంటారు? మీకు తెలుసు, ఈ విద్వేష వికృతాన్ని అంతమొందించగలది ఒక్క ప్రేమ దేవత మాత్రమేనని. ఆ ప్రేమమూర్తిని ఎందుకు మీరు మీ హృదయంలో బంధిస్తారు? గుండె గదులు తెరిచి ఆ ప్రేమను బయటికి రానివ్వండి. ప్రేమకు దాసులైన కబీర్ అంటాడు కదా, మీ హృదయంలో ప్రేమను బందీని చేయకండి. విద్వేషాగ్నులను ఆర్చివేసేందుకు ఆమె ప్రసరించాల్సి ఉంది. ఎవరు? ప్రేమ దేవత. అలాగే ప్రేమకు రహదారి మందిరాల్లో ప్రేమ, నా హృదయం ప్రేమ రంగు దాదుకున్నది, మీ అహాన్ని వదిలిపెట్టు. ఓ ప్రేమికులారా, నా సహస్వాప్నికులారా, మీరు ప్రేమ కోసం అన్నింటినీ విడిచిపెట్టారు, కానీ దిక్కుమాలిన విషయాల కోసం ఎందుకని కన్నీరు విడుస్తారు? ప్రేమ నగరానికి విజయం చేకూర్చేందుకు మీ ఇళ్ళని, కుటుంబాలని, ఆప్తుని వదిలి వచ్చారు. ఈ సుదీర్ఘ ప్రయాణంలో మీ ఏనాడో వదిలేసిన చిన్న చిన్న విషయాలపై ఎందుకని మీరు ఇంకా ఉత్సుకతను ప్రదర్శిస్తారు? నా ప్రియమైన సహచరులారా, మీ అహాన్ని, సంకుచిత తలంపులను ఎందుకని వదులుకోరు? సర్వీస్ ఆఫ్ లవ్లో కబీర్ ఏమంటే, ప్రేమ నగరాన్ని చేరుకోవాలనేవారు వారి ప్రయాణం మొదలుపెట్టే ముందు అహాన్ని, పొగురును వదిలిపెట్టుకోవాలి. అంటే ఇవి ఈయన రాస్తున్న పోయమ్స్. చివరిది, చెరసాల బంధనాల మధ్య బతుకుతూ నన్ను నేను స్వేచ్ఛగా ఉంచుకోవడం నేర్చుకున్నాను. చూడండి, చెరసాల బంధనాల మధ్య బతుకుతూ నన్ను నేను స్వేచ్ఛగా ఉంచుకోవడం నేర్చుకున్నాను. అన్ని సంకుచితత్వ గోడలను బద్దలు కొట్టాలనుకుంటున్నాను. నా మనసు నేలనంతా దున్నుకున్నాను. ఇప్పటికీ నా హృదయం కోటాను కోట్ల హరిత వృక్షాల కాంతిరేఖలతో వెలుగుతున్నది. నా జీవిత పర్యంత ప్రయాణంలో, నిజమైన ప్రేమికుల సాహచర్యంలో దారి పొడుగునా నేనెందరో ప్రియ స్నేహితులను గుర్తించాను. కబీర్ అన్నట్లు నాకు అందిన అన్ని పిడివాదాలను, బలహీనతను వదిలిపెట్టాను. నా హృదయం ఇప్పుడు ప్రేమ రంగులందుకుంటుంది. ఇది ఆయన యొక్క ప్రధానమైనటువంటి ఆయన ఎసెన్స్ ఆఫ్ లైఫ్. ఈ ప్రేమ అనేది ఉందో ఆ ప్రేమని ఆయన విశ్వజనీనం చేసి ప్రజల్ని ప్రేమించడం, మనుషులను ప్రేమించడం నేర్చుకోవాలి అనేటువంటి ఆయన సెంట్రల్ ఫిలాసఫీతో దాని ఆధారంగానే ఆయన జీవించాడు. దాని కొరకు ఆయన ప్రాణాన్ని ఇచ్చాడు. కానీ మనకిచ్చినటువంటి ఒక సందేశం ఏంటంటే, మరింత విశాలమైన మనుషులుగా మరి మనకంటే చాలా దుఃఖంలోను, మనకంటే కింద ఉన్నవాళ్ళు, వాళ్ళకంటూ వాళ్ళ బ్రతుకు కొరకు, వాళ్ళ అస్తిత్వం కొరకు పోరాటం చేస్తున్నవాళ్ళు, వాళ్ళ గురించి కూడా ఆలోచించడంలో మానవీయత, మానవత్వము, మనలో దాగి ఉన్న మనిషి మరింత కొంత మానవీయంగా మారడమే బహుశా సాయిబాబాకు మనం ఇచ్చే నివాళి అనుకుంటూ, నాకు ఇంత గొప్ప అవకాశాన్ని ఇచ్చి ఇంతమంది వచ్చిన కడప మిత్రులందరూ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు.